Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. Pastor Ashish. My Jesus is here. Things are. My Jesus is here. My Jesus is here. My Jesus is here. All things are possible. My Jesus is here. Lord Jesus, we come to you today evening once again, desiring a sincere time of fellowship with you. Sweet Jesus, have mercy on us. Please open thy word to us and feed thy lambs. Under your blood we come. In the name of Jesus Christ, we ask this prayer. Amen. God bless you all. Let's turn over to the book of Joel. Joel chapter 3. And we are going to read from verse 16 to verse 21. Yes, brother, you can. వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్టమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు. ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయలో తడుపును. ఐగుప్తులను ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలిగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును.
Let's pray. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. Our sweet loving Lord Jesus, మా మధురమైన ప్రియమైన యేసు, we come to you in this final service of this series. ఈ సీరియస్ లోని ఇక చివరి ఆరాధనకు మేము వచ్చుచున్నాము. And desire a sincere time of fellowship with you, Lord. నీతో ప్రభువా మేము యథార్థముగా నీతో సావాసం చేయుటకు మేము ఇప్పుడు ఒక సమయమును కోరుచున్నాము. Have mercy on us, O Lord. ప్రభువా మా పైన నీవు కనికరము చూపించుము. Under your blood we come. రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. And talk with our hearts today evening. ఈ సాయంకాల సమయంలో మా హృదయములతో మాట్లాడుము. For in the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. You all can be seated. మీరందరూ కూర్చొనవచ్చు. May the name of the Lord be praised. ప్రభు ఒక నామమే స్తుతింపబడును గాక. I like to pick up a subject with you in this meeting. మరి ఈ యొక్క కూటములో నేను ఒక అంశమును నేను తీసుకోగోరుచున్నాను. Before we finish the series, ఈ సిరీస్ ని పూర్తి చేసే ముందు we started with 7 vials, 7 పాత్రలతో మేము దీన్ని ప్రారంభించాము. which was our principal subject during the leadership meetings. మరి ఆ నాయకుల యొక్క మీటింగ్లలో, ఆ నాయకుల యొక్క కూటములలో అదే ముఖ్యమైన అంశమై ఉండే. Then we saw some various subjects with the church. తర్వాత సంఘముతో వివిధ రకములైన అంశములు మేము చూసాము. And this last message I'm taking with you, మరి ఇక చివరి వర్తమానము నేను మీకు తీసుకుంటున్నది. I'll tie it with the 7. మరి నేను ఇప్పుడు ఆ 7 పాత్రలతో దీన్ని ముడివేస్తాను. ఏదైతే నేను బోధించానో ఆ 7 పాత్రలతో దాన్ని ముడివేస్తాను. But when I'm showing you that, కానీ నేను దాన్ని మీకు చూపిస్తున్నప్పుడు my aim and purpose is to show you what God is doing in this hour. మరియు నా యొక్క ఉద్దేశము, నా యొక్క లక్ష్యం ఏమిటంటే దేవుడు ఈ గడియలో ఏమి చేయుచున్నారో మీరు చూడాలనేది. Now we know there are plenty of prophecies for these last days. ఈ చివరి దినములను గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయని మనం ఎరుగుదుము. And Joel is one of them. మరి అందులో యోవేలు పుస్తకం కూడా అందులో ఒకటై ఉన్నది. It has 3 chapters. మరి ఆ 3 అధ్యాయాలు, And those 3 chapters are the 5th, 6th and the 7th trumpet. మరియు ఆ 3 అధ్యాయాలు 5, 6, 7 బూరలై ఉన్నవి. If you read the Bible, మీరు పరిశుద్ధ గ్రంథమును గనుక చదివితే Joel chapter 2, యోవేలు 2వ అధ్యాయము and we read verse 1. 1వ వచనం మనం చదువుదాం. Blow ye the trumpet in Zion. సియోను కొండ మీద బాకా ఊడుని. Then jump over to verse 15. తర్వాత 15వ వచనమునకు ఒక్కసారి చూడండి. Blow the trumpet in Zion. సియోనులో బాకా ఊదుడి. బాకా అంటే బూర ఊదుడి. బాకా అన్న బూర అన్న ఒకటే, గుర్తుంచుకోనండి. సియోనులో బాకా ఊదుడి. 2 times 2 సార్లు he said blow the trumpet. 2 సార్లు బూర ఊదమని చెప్తున్నాడు అతను. And chapter 3 మరి 3వ అధ్యాయంలో is the battle of Armageddon, మరి అది అర్మగిదోను యుద్ధమై ఉన్నదిగా. which is the 7th trumpet. మరి అదే 7వ బూరై ఉన్నది. So what we are seeing కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే in the book of Joel, యోవేలు గ్రంథములో the 5th, the 6th and the 7th trumpet. 5, 6, 7 బూరలను చూస్తున్నాం మనం. And chapter 2, మరి 2వ అధ్యాయంలో which is the 6th trumpet. అది 6వ బూరై ఉన్నది. And chapter 3, మరి 3వ అధ్యాయంలో which is the 7th trumpet. మరి అదే 7వ బూరై ఉన్నది. In the last part of the 2nd chapter, మరి ఈ 2వ అధ్యాయంలో చివరి భాగము, which is a period అదొక కాలమై ఉన్నది. between the 6th and the 7th trumpet. 6 మరియు 7వ యొక్క బూరల మధ్యలో ఉన్న కాల వ్యవధి అయి ఉన్నది. అది That the Lord promises the rain. మరి దేవుడు అక్కడ వర్షమును కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. When he said I'll send the rain, మరి ఆయన ఏమని చెప్తున్నాడంటే నేను వర్షాన్ని కుమ్మరిస్తాను నేను. and he promised a restoration. మరి ఆయన తిరిగి పునరుద్ధరించుట దాని గురించి వాగ్దానం చేస్తున్నాడు. Now you know 5th trumpet was the First World War. మరియు మొదటి 5వ బూర అది మొదటి ప్రపంచ యుద్ధమై ఉన్నది. 1914 to 1918. 1914 నుండి 1918 వరకు. 6th trumpet was the Second World War. మరి 6వ బూర అయితే అది 2వ ప్రపంచ యుద్ధము. 1936, 1945. మరి 1936 నుండి 1945 వరకు. But after 1945, కానీ 1945 తర్వాత started a season. ఇప్పుడు ఒక కాలం ప్రారంభమైంది. Because Armageddon has not yet come. ఇంకా అర్మగిదోను రాలేదు. From 1946 1946 నుండి
We are living in a season మనం ఒక కాలంలో జీవిస్తున్నాం, which is between the 6th and the 7th trumpet. అదే 6వ బూర మరి 7వ బూర కాల వ్యవధిలో మధ్య వ్యవధిలో మనం జీవిస్తున్నాం. And it is this period మరి ఈ కాలంలో that he sent Malachi 4. ఆయన మలాకి 4ను పంపించాడు. ఆయన He sent Revelations 10:7. ఆయన ప్రకటన 17ను పంపించాడు. ఆయన And the reason he did that మరి ఆయన దాన్ని చేయడానికి కారణము is to restore తిరిగి పునర్దించడానికి, is to restore all that the worms had eaten. మరి ఆ పురుగులు తిన్నవన్నిటిని మళ్ళా తిరిగి దాన్ని పునర్దించడానికి. And we find మరి మనము కనుగొన్నాము that this bright tree ఈ యొక్క వధువు వృక్షము had been eaten by 4 worms, మరియు నాలుగు పురుగుల చేత అది తినబడింది. అది 4 horse riders. మరి 4 అది గుర్రపు స్వారీల చేత. But now in this period కానీ ఇప్పుడు ఈ కాలంలో he's restoring back Zion. మరలా తిరిగి ఆయన సియోనును పునర్దిస్తున్నాడు. He's restoring back the church. ఆయన మరలా తిరిగి సంఘమును పునర్దిస్తున్నాడు ఆయన. Now ఇప్పుడు so these 3 chapters కాబట్టి ఈ 3 అధ్యాయాలు are the trumpets. అవి బూరలై ఉన్నవి. So chapter 3 కాబట్టి 3వ అధ్యాయము is the 7th trumpet, అది 7వ బూరై ఉన్నది. which is the battle of Armageddon. అదే అర్మగిద్దోను యుద్ధమై ఉన్నది. I'll like my brother to read from chapter 3 verse 2. Yeah, only 2. మరి ఇప్పుడు మనం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అన్యజనులందరినీ సమకూర్చి యోషపాతు లోయలలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఇజ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనును బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వాద్యమాడుదును. God is saying very clearly దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు that I will gather all the nations. అన్యజనులందరినీ నేను సమకూరుస్తాను, అన్ని దేశాల వారిని నేను సమకూరుస్తాను. And bring them to the valley of Jehoshaphat. యోషపాతు లోయలోనికి నేను తోడుకొని వస్తాను. Jehoshaphat means the Lord who judges. The Lord who Judges. Yeah. యోషపాతు అనే మాటకు అర్థం ఏంటిదంటే తీర్పులు తీర్చే ప్రభువు అయి ఉన్నాడు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? And so he said, I will gather them in that valley. మరి అందుకే ఆయన ఏమని చెప్తున్నాడంటే నేను ఆ యోషపాతు యొక్క లోయలో నేను వారిని సమకూర్చెదను అంటున్నాడు. Which is nothing but the valley of Megiddo. మరి అది ఏమిటో కాదు కానీ మగిదోన్ అనే లోయ ఉన్నది. అది when all the nations will gather. అక్కడ దేశాలన్నీ కూడా సమకూర్చబడతాయి. On the northern side of Israel. మరి ఇజ్రాయెల్ యొక్క ఉత్తర భాగము వైపు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? And there will be the final battle. మరి అక్కడే ఇక చివరి యుద్ధం ఉంటది. And that's where the Lord will come. మరి అక్కడే ప్రభు వస్తాడు and save Israel. మరి ఇజ్రాయేలులను రక్షిస్తాడు అక్కడికి వచ్చి. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? That is the 7th trumpet. మరి అదే 7వ బూరై ఉన్నది. And if you read Revelations 11, మరి మీరు ప్రకటన 11 గనుక చదివితే under the 7th trumpet, 7వ బూర కింద the kingdoms of this world ఈ లోకం యొక్క రాజ్యాలన్నీ become the kingdoms of our Lord and of his Christ. yes మరి అవి ప్రభు యొక్కయు ఆయన క్రీస్తు యొక్క రాజ్యములు ఆయను. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? Now there's something taking place there. అక్కడ ఏదో కార్యము జరుగుతా ఉన్నది. And I'll have to take you in the message. మరి నేను మిమ్మల్ని వర్తమానంలోనికి తీసుకెళ్లవలసిన ఉన్నది. To bring out to you what God is doing in this hour. ఈ గడియలో దేవుడు ఏం చేస్తున్నాడో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకురావాలి. Now before I go further, నేను దానికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ముందు I'll draw that same diagram. నేను ఇప్పుడు అదే చిత్రపటమును గీస్తాను. This is the 7th church age. ఇది 7 సంఘ కాలాలు. And this is 1963, ఇది 1963వ సంవత్సరం, which is the coming of the Lord in word form. మరి 7వ సంఘ కాలంలో ఇది 1963వ సంవత్సరము. అక్కడ ప్రభువు వాక్య రూపంలో వస్తున్నాడు. Then at the end of the church age is the rapture. మరి ఆ సంఘ కాలం యొక్క ముగింపులో ఎత్తబడుట ఉన్నది. Then comes 3.5 years, తర్వాత 3.5 సంవత్సరములు వస్తున్నవి, which is 1260 days. అదే 1260 రోజులు, 1260 రోజులు. And then we saw తర్వాత మనం చూసాము in the midst of 3.5 years, 3.5 సంవత్సరాల యొక్క కాల వ్యవధి మధ్యలో the pact between Vatican and Israel is broken. మరియు ఇజ్రాయెల్లకు
వాటికన్ కి మధ్యలో ఉన్న నిబంధన అక్కడ విరిగిపోయింది, వారి మధ్యలో ఉన్న నిబంధన విడిపోయింది. And the daily worship is stopped. మరి అనుదిన యొక్క ఆరాధన బలి అర్పణ ఆగిపోయింది. From that time, మరి ఆ కాలము నుండి Daniel 12 says, మరి దానియేలు 12 చెప్తున్నది, you count 1290 days. 1290 రోజులు నువ్వు అక్కడ లెక్కించవలసి ఉన్నది. So out of those 1290 days, కాబట్టి ఆ 1290 రోజుల నుండి 630 days have happened in 3.5 years. 3.5 సంవత్సరాలలో 630 రోజులు జరిగిపోయినాయి. So this particular period, కాబట్టి ఈ ప్రత్యేకమైన కాలములో is 660 days, ఇంకా 660 రోజులు ఉన్నాయి, during which 7 angels would be pouring 7 vials. మరి అక్కడే ఆ 7 దూతలు 7 పాత్రలను కుమ్మరించడం ప్రారంభిస్తారు. Then Daniel 12 also says, మరి దానియేలు 12 ఇలాగూ కూడా చెప్తున్నది, blessed is he మరియు అతను దీవించబడిన వాడు ధన్యుడు who waits and comes to 1335 days. 1335 రోజులకు వచ్చిన వాడు ధన్యుడై ఉన్నాడని దానియేలు 12వ అధ్యాయంలో రాయబడి ఉంది అక్కడ. So to come to 1335 days, 1335 రోజులకు రావడానికి you have to add 45 more days. ఇంకా 45 రోజులు ఈ 1290 రోజులకు కలపవలసి ఉంటది. And these 45 days are those days, మరి ఈ 45 రోజులు ఆ దినములై ఉన్నవి when Revelation 19 happens. ప్రకటన 19 జరిగేది అప్పుడే. Our Lord Jesus comes with his bride మన ప్రభువైన యేసుక్రీస్తు తన వధువుతో కలిసి వస్తాడు and finishes the battle of Armageddon. మరి అర్మగిద్దోను యొక్క యుద్ధమును ముగించేస్తాడు. This is the period called third coming. మరి ఈ యొక్క కాలమునే దాన్నే మూడవ రాకడ అని పిలుస్తారు. This is the second coming. ఇక్కడనో రెండవ రాకడ ఇది. And now I'm going to show you something. మరి ఇక్కడ నేను మీకు ఒకటి చూపించగోరుతున్నాను. The prophet said there are 3 comings. మరి ప్రవక్త చెప్పాడు 3 రాకడలు ఉన్నాయని. First time he comes to save his bride. మొదటిసారి ఆయన తన యొక్క వధువుని రక్షించడానికి వస్తాడు. Second time he comes to take his bride. మరి రెండవసారి ఆయన తన వధువుని తీసుకెళ్ళడానికి వస్తాడు. Third time he comes with his bride. మరి మూడవసారి ఆయన తన వధువుతో కలిసి వస్తాడు. Amen. ఆమేన్ ఆమేన్. Now try to see this. దీన్ని చూడడానికి ప్రయత్నించండి. So this is the second coming. ఇది రెండవ రాకడ అయి ఉన్నది. And this is the third coming. మరి అది మూడవ రాకడ అయి ఉన్నది. Which is Revelation 19. అదే ప్రకటన 19వ అధ్యాయం అయి ఉన్నది. And I want to show you. మరి నేను మీకు చూపించగోరుతున్నాను. Everywhere there is a coming. మరి ప్రతి చోట ఒక రాకడ ఉంది. It is under the 7th seal. అది 7వ ముద్ర కింద ఉన్నది అది. Now this is one very important point to understand. మరి ఈ యొక్క పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాల్సింది. 7th seal is not just here. 7వ ముద్ర ఇక్కడ మాత్రమే లేదు. For the Gentile church. అది కేవలము అన్యజనుల సంఘానికి మాత్రమే కాదు. And bringing a rapture. ఒక ఎత్తబడుటను తీసుకొచ్చడం మాత్రమే 7వ ముద్ర కాదు. I'll read the message. నేను వర్తమానంలో చదువుతాను. 7th seal has some other things. ఇంకా 7వ ముద్రలో ఇంకా అనేకమైన కార్యాలు దాగి ఉన్నాయి. Now these 45 days, మరి ఇప్పుడు ఈ 45 రోజులు, Revelation 19, ప్రకటన 19, the third coming of Christ, అది క్రీస్తు యొక్క మూడవ రాకడ అయి ఉన్నది. అది to finish the battle, ఆ యొక్క యుద్ధాన్ని ముగించుటకు, to slay the nations, మరి దేశములన్నిటిని కూడా నాశనము చేయుటకు, which we are reading here. ఇక్కడ మీరు అదే చదువుతున్నారు. ఇక్కడ ఇప్పుడు I will plead with them in the valley of Jehoshaphat. మరి యోషపాతు యొక్క లోయలోనికి వారిని తోడుకొని పోయి అక్కడ వారిని నాశనము చేసేదను. This is the time. అదే ఆ సమయము. He will destroy the nations. ఆయన దేశములను నాశనం చేస్తాడు అక్కడ. And this is the time. మరి అదే సమయము 7th angel pours the 7th vial. మరి 7వ దూత 7వ పాత్రను కుమ్మరిస్తాడు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? To bring a huge earthquake. మరి ఒక పెద్ద భూకంపాన్ని తీసుకురావడానికి. Los Angeles earthquake is also a baby in front of that one. మరి లాస్ ఏంజలీస్ కు వచ్చే ఆ భూకంపము ఈ వచ్చే పెద్ద భూకంపమునకు చిన్న బిడ్డ లాంటిది అది. Because this earthquake, ఎందుకనగా ఈ భూకంపము which takes place here, ఇక్కడ అది జరుగుతుంది. it changes the geography of the whole earth. మరియు భూమి యొక్క ఆ భౌగోళిక స్వరూపమే మార్చేస్తుంది అది. And then ఆ భూకంపం ద్వారా. And during this earthquake, మరి ఈ యొక్క భూకంపము సమయంలో the axis of the earth which has tilted, మరి ఆ యొక్క
ఆ భూమి యొక్క అక్షము ఏదైతే వంగిపోయిందో will straighten again. అది మరలా తిరిగి సరి చేయబడుతుంది, నిటారుగా అవుతుంది అది మళ్ళీ. And the minute it straightens up, మరి అది తిరిగి నిటారుగా మారిన సమయంలో seasons and climate will vanish. కాలాలు వాతావరణం అనేది అదృశ్యమైపోతుంది. ఇక Throughout the year, మరి సంవత్సరం అంతయు కూడా it will be one temperature. ఒకే ఒక ఉష్ణోగ్రత ఉంటది. North pole and south pole will finish. అక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఇవేవి కూడా ఉండవిగా, అవన్నీ పోతాయి. అవిగా ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువం ఏది కూడా ఉండదు, అవన్నీ పోతాయి. ఇక What I mean to say, మరి నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే North pole south pole will be there, అక్కడ ఉత్తర దక్షిణం యొక్క ద్రవములు ఉంటాయి, but that ice will be gone. ఆ ఉత్తర ద్రవము మరియు దక్షిణ ద్రవం కొండే ఆ యొక్క మంచు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఇక everything will go away, ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది. ఇక and it will be a beautiful earth. మరి అది ఇక అందమైన భూమిగా మారిపోతుంది. అది Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Now ఇప్పుడు we always study in physics something called center of gravity and center of mass. సెంటర్ ఆఫ్ Gravity and center of mass, where all the mass of the whole body is concentrated. ఓకే, ఇక్కడే వచ్చింది సమస్య అంతా. మరియు తెలుగులో చెప్పండి, నాకు ఇంగ్లీష్లో తెలుసు కానీ తెలుగులో తెలియదు. గురుతత్వపు శక్తి, ఇంకోటి రైట్. భూమి యొక్క బలమంతయు కూడా ఆ కేంద్రము పైన, అంటే ఒక పాయింట్ పైన, అది ఆ కేంద్ర బిందువు పైన మొత్తం ఆధారపడి ఉంటుంది. మరి దాన్ని మనము ఆ ఫిజిక్స్లో చదువుతాం మనం. And I would like to tell you, మరి నేను మీకు దాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. where Israel is today, ఈ రోజు ఇజ్రాయెల్ ఎక్కడున్నారు చెప్పండి? భూగోళంలో. and Jerusalem, మరి యెరూషలేం ఎక్కడుందో చెప్పండి? it sits right on the center of the earth. yes, సరిగ్గా భూమి యొక్క మధ్య భాగంలో ఉన్నది అది. ఇప్పుడు that means దాని అర్థం ఏంటంటే, if you shake Israel, ఒకవేళ నువ్వు ఇజ్రాయెలును కదిలిస్తే కనుక it will shake the whole earth. మొత్తం అది భూమిని అంతటి కదిలిస్తుందిగా. And so when God comes in here, కాబట్టి దేవుడు ఇక్కడ వచ్చినప్పుడు according to Zechariah 14, మరి జకరియా 14వ అధ్యాయం ప్రకారము Mount of Olives will divide. ఒలీవ కొండ రెండుగా చీలిపోతుంది. And if you read the message attraction on the mountain, మరియు మీరు గనుక వర్తమానంలో ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానం గనుక మీరు చదివితే, Brother Branham said, సోబేనం గారు చెప్పారు, Mount of Olives is parted because of an earthquake. ఆ యొక్క ఒలివ కొండ అది ఎందుకు రెండు భాగాలుగా అయినది అంటే అక్కడ భూకంపము వచ్చడం వలన అయినది. And the Bible says, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, when the seventh angel poured his wine, 7వ దూత తన యొక్క పాత్రను కుమ్మరించినప్పుడు the great city ఆ గొప్ప పట్టణము is divided into 3 parts. అది 3 భాగాలుగా మారిపోయినది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? One crack will go through olives. మరి ఒక చీలిక, ఆ భూకంపంలో కలిగే ఒక చీలిక అది ఒలివ కొండల వైపు వెళ్తుంది. అది that is why the Mount of Olives will be parted. అందుకే అక్కడ ఒలివ కొండ రెండుగా చీలిపోతుంది. అది and that parting would make a way for Israel to run away from their enemies. మరి ఆ చీలిక ఏం చేస్తుందంటే, ఆ చీలిక వలన వాళ్ళకు ఒక మార్గం ఏర్పడుతుంది. కనుక ఇజ్రాయేలు వారి యొక్క శత్రువుల నుండి తప్పించుకోవడానికి అది మార్గంగా ఉంటుంది వాళ్ళకు. They will escape. వాళ్ళు తప్పించుకుంటారు. But when God starts his firework, కానీ దేవుడు తన యొక్క అగ్నిని కుమ్మరించడం మొదలుపెట్టినప్పుడు the nations will be destroyed. దేశాలన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు to tell you frankly, మరి నేను మీకు యథార్థంగా చెప్తున్నా, God treats Israel as you treat your wife. దేవుడు నీవు నీ భార్యను ఏ విధంగా చూసుకుంటున్నావో దేవుడు ఇజ్రాయేలును కూడా ఆ విధంగానే చూసుకుంటాడు. See, చూడు, you may have fights, బహుశా మీకు పొట్లాటలు ఉండొచ్చు, but the love doesn't go. కానీ మీ మధ్యలో ప్రేమ మాత్రం పోదుగా. God has fought with Israel many times. దేవుడు అనేక సార్లు ఇజ్రాయేలుతో యుద్ధం చేశాడు. But God has always said, కానీ దేవుడు ఎల్లప్పుడూ చెప్పాడు, I can never forget Israel. నేను ఎన్నడూ ఇజ్రాయేలును మర్చిపోలేను. Never.
నిన్నడు. And as a man has a jealousy for his wife, మరి ఒక పురుషుడిగా తన భార్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. God has that jealousy for Zion. మరి దేవుడు ఆ సియోను పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. He has jealousy for Jerusalem. ఆయన తన యెరూషలేము కొరకు ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. He will punish her, ఆమెను ఆయన శిక్షిస్తాడు. but he cannot tolerate somebody else touching her. yes కానీ ఎవరో ఆమెను తాకితే మాత్రము ఆయన భరించలేడు. That is why ఆ కారణమును బట్టి when all these nations come to Israel, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ఎద్దకు వచ్చినప్పుడు the jealousy of God will make him come down. yes దేవుని యొక్క ఆసక్తి ఏం చేస్తదంటే ఆయనను కిందికి దిగినట్లుగా చేస్తదిగా. And he'll come on his white horse. మరి ఆయన తన యొక్క తెల్లని గుర్రం పైన వచ్చినప్పుడు His anger would be kindled. మరి ఆయన యొక్క కోపము రగిలిపోతుంది. In his wrath and fury he will come down. ఆయన తన యొక్క ఉగ్రతతో కోపముతో ఆయన కిందికి దిగి వస్తాడు అక్కడ. And he will fight for the land of Israel. మరి ఇశ్రాయేలుల కొరకు ఆయన యుద్ధం చేస్తాడు ఆయన. Because the prophet said, కారణం ఏంటంటే ప్రవక్త చెప్పాడు, can you measure the sky మీరు ఆ ఆకాశమును కొలవగలరా? with a measuring stick? ఒక కొలతతో ఒక కొలకర్రతో ఆ ఆకాశమును కొలవగలవా? The prophet said, I cannot. అప్పుడు ప్రవక్త అన్నాడు, నేను చేయలేను ప్రభువా. Can you measure the depth of the sea? నీవు ఆ సముద్రం యొక్క లోతును కొలవగలవా? I cannot. నేను కొలవలేను. You cannot do that. నీవు అది చేయలేవు గనుక Neither can I forget Israel. నేను కూడా ఇశ్రాయేలులను మరవలేను. I cannot forget her. నేను ఆమెను మరవలేను. And so God will fight for his land. మరి ఆయన ఏమని చెప్పాడంటే దేవుడు ఆ దేశము కొరకు యుద్ధం చేస్తాడు ఆయన. And I want to say this. మరి నేను ఇది మీకు చెప్పగోరుతున్నా. The jealousy he has for that land ఆ దేశము కొరకు ఆయనకున్న ఆసక్తి, దేవాసక్తి is the same jealousy he has for you. అదే ఆసక్తి నీ కొరకు కూడా ఉన్నది. Glory! When the king of Egypt and Abimelech wanted to take Sarah, ఆ ఐగుప్తు రాజైన అబిమెలెకు శారాను తీసుకొని కోరుతున్నప్పుడు immediately వెంటనే the jealousy of God, దేవుని యొక్క ఆసక్తి, because కారణము Sarah is bringing another species. శారా ఇప్పుడు మరొక జాతిని తీసుకురాబోతున్నది. She's a different woman. ఆమె ఒక వ్యత్యాసమైన భేదమైన స్త్రీ. ఆమె She's not Hagar. ఆమె హాగర్ కాదామె. God intervened. God intervened. దేవుడు అందుకే మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చింది అక్కడ. He served notices to the king of Egypt and Abimelech. మరి ఆ రాజు ఆ ఐగుప్తు రాజుకి ఆ అబిమెలెకు ఆయన హెచ్చరికలు పంపించాడు. Don't touch that woman. ఆ స్త్రీని తాకవద్దు. What did God say? మరి దేవుడు ఏం చెప్పాడు? She's a prophet's wife. ఆమె ప్రవక్త యొక్క భార్య అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Don't touch her. ఆమెను తాకవద్దు. God is jealous for Zion. దేవుడు సియోను కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. He's jealous for his city. ఆయన పట్టణము కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. He's jealous for his bride. ఆయన తన వధువు కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. He holds her next to his heart. ఆమెను ఆయన తన యొక్క కాగిల్లోనికి పెట్టుకుంటాడు ఆయన. He can't see her being touched by somebody else. ఎవరో ద్వారా తాకబడడం ఆయన చూడలేడు. That is his eternal love. అదే ఆ నిత్యత్వపు ప్రేమ అయి ఉన్నది. A love which cannot be understood in words. మరి ఆ ప్రేమ మాటలతో అర్థం చేసుకునేది కాదు అది. A love which cannot be explained. మరి ఆ ప్రేమ దాన్ని వివరించలేనిదై ఉన్నది. And that love ఆ ప్రేమలో came in this age. ఈ కాలములో వచ్చింది. 7 thunders brought that love. మరి 7 ఉరుముల ఆ ప్రేమను తీసుకొచ్చింది. The jealousy of God దేవుని యొక్క ఆసక్తి will bring a rapture. ఆమె యొక్క ఎత్తబడుటను తీసుకొస్తది. Now try to understand this. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. He'll gather all the nations. ఆయన దేశములన్నీ సమకూరుస్తాడు. Come. రండి దేశాలన్నిటిని పిలుస్తాడు. How will he do it? ఆయన ఎలా చేస్తాడు?
He will show Russia uranium in Israel. రష్యాకు యురేనియం ఇజ్రాయెల్లో ఉన్నదని చూపిస్తాడు ఆయన. All these things which I am preaching are in the message. మరి నేను ఇక్కడ బోధిస్తున్న ఈ కార్యములన్నీ కూడా అవి వర్తమానంలో ఉన్నవే. Brother Branham said that. సో బెన్హమ్ గారు దాన్ని చెప్పాడు. Russia will go there for uranium. రష్యా ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్తుందంటే యురేనియం కోసం వెళ్తుంది. Always remember these three words. మరి ఎల్లప్పుడూ ఈ మూడు మాటలను గుర్తుపెట్టుకోనండి. Butane, plutonium, polonium. ప్యూటేన్, Plutonium, polonium. ప్యూటేన్, ప్లూటోనియం, పొలోనియం. That is the three things, 3 P's. అవి మూడు భాగములవి. Behind which Russia will move. మరి రష్యా దాని వెనకాలనే తిరుగుతూ ఉంటది. Russia is hungering for nuclear tests. మరి రష్యా ఆ అణుబాంబుల పరీక్ష కొరకు ఎంతో ఆకలితో ఉన్నది ఇప్పుడు. And they find uranium in Israel. మరి అవి ఇజ్రాయెల్లో యురేనియం ఉన్నట్టుగా వాళ్ళు కనుగొంటారు. That will draw Gog, Russia to Israel. అదే ఇజ్రాయెల్ యొద్దకు రష్యా వెళ్ళినట్లు చేస్తది. And with Russia there will be some other nations. మరి రష్యాతో పాటు ఇంకా వేరే దేశాలు కూడా కలిసి ఉంటాయి. Just yesterday I shared it also. I showed a quote. మరియు నేను నిన్నటి దినమందు ఒక వ్యాఖ్యానాన్ని చూపించినట్లుగా. Today people watch that fool in North Korea. మరి ఈ రోజు ఆ పిచ్చివాడైన నార్త్ కొరియా వాడిని చూస్తున్నారు జనులంతా. He says I can blow the world. వాడు ఏమని చెప్తున్నాడంటే నేను మొత్తము ప్రపంచాన్ని పేల్చగలను అంటున్నాడు. He may do few things. He may do a few things. వాడు కొన్ని కార్యాలు చేయగలిగాడు వాడు. But Brother Branham said very clearly. కానీ సోదర్ బెన్హమ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. I can show you the quote. నేను ఆ వ్యాఖ్యానాన్ని మీకు చూపించగలను. He said the final battle will not be decided in Korea, it will be decided in Palestine. ఆయన ఏమని చెప్పాడంటే చివరి యుద్ధము అది కొరియాలో నిర్ణయించబడదు కానీ అది పాలస్తీనాలోనే నిర్ణయించబడుతుంది అన్నాడు ఆయన. Armageddon is in Israel, not Korea. ఆర్మగిద్దెను అది ఇజ్రాయెల్లో జరుగుతుంది కానీ కొరియాలో జరగదు అది. Amen. ఆమేన్. And now మరి ఇప్పుడు God will draw all the nations. మరి దేవుడు ఆ యొక్క దేశాలన్నిటినీ అక్కడికి లాగుతాడు ఆయన. From the West America. మరి ఆ యొక్క పశ్చిమ అమెరికా నుండి. And all the United Nations. మరియు ఆ అమెరికా దేశం యొక్క సంయుక్త రాష్ట్రాలన్నీ కూడా. United Nations and their army. యునైటెడ్ నేషన్స్ and their all their armies. మరి ఆ అమెరికా దాని యొక్క సంయుక్త రాష్ట్రాలలోని దాని యొక్క సైన్యం అంతా. And from this side, east side, Russia. మరి ఇటువైపు తూర్పు వైపున Russia, China and all these communists. రష్యా, చైనా ఇవన్నీ కూడా వస్తాయి. And all of them will come to Israel. అవన్నీ కూడా ఇజ్రాయెల్ దగ్గరకు వస్తాయి. And poor little baby Israel. మరి పాపం చిన్న బిడ్డైన ఇజ్రాయెలు. That land is looking like a girl to her husband. ఆ దేశం ఎలా కనబడుతుందంటే తన భర్తకు అదొక చిన్న పాపగా కనబడతా ఉన్నది. And seeing they all have come to destroy this land. మరి ఆ దేశాన్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నట్టు కనబడతా ఉంది. So God who sees that. మరి దేవుడు దాన్ని చూసినప్పుడు He says to Gabriel, it's time for fireworks. ఆయన ఏం చెప్తాడంటే గాబ్రియేలు ఇక అగ్ని కుమ్మరించే సమయం వచ్చేసిందిగా. It's time for some game. ఇప్పుడు మనం ఇక ఆట మొదలయ్యే సమయం వచ్చేసిందిగా. Let's shake them. వారిని ఒక్కసారి కదులుతాం ఇక. Let's show that they are fools. వారు పిచ్చి వాళ్ళన్న సంగతి మనం వారికి చూపిద్దాం మనం ఇక. Let's prove that they are nothing. వారు ఏమీ కాదని వాళ్ళకు మనం రుజువు చేద్దాం. My spoken word is more than nuclear bombs. Yes. నా పలకబడిన మాట అణుబాంబుల కంటే ఇంకా శక్తివంతమైన చూపిద్దాం. My thus saith the Lord is above their ICBMs. నా ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనేది ఐసిబిఎంల కంటే ఇంకా గొప్పదని చూపిస్తాను. Above their nuclear submarines. మరి వారి యొక్క అణు జలాంతర్గాముల కంటే గొప్పదని. I will destroy their tanks, their missiles in 1 hour. Yes. నేను వారి యొక్క గుడారములను వారి యొక్క మిసైళ్లను నేను 1 గంటలో నాశనం చేసేస్తా. Brother, సోదరుడా, when God will fight for Israel, దేవుడు ఇజ్రాయెల్ కొరకు యుద్ధం చేసినప్పుడు it will be a sight to see. అది చూడవలసిన దృశ్యమై ఉన్నది.
In the same way, అదే విధానములో when God fights for you, దేవుడు నీ కొరకు యుద్ధము చేసినప్పుడు to redeem you, నిన్ను విమోచించడానికి, to take you in the rapture, నిన్ను ఎత్తబడిలోనికి తీసుకెళ్ళడానికి, it will be a sight to behold. అది మనం ఇదిగో అని చూసే ఒక దృశ్యమై ఉన్నది. అది How many remember Brother Branham in Glacier National Park? Brother Branham in Glacier National Park. మరి ఎంతమందికి గుర్తున్నది సోదర్ బ్రెండమ్ గ్లేషియర్ నేషనల్ పార్క్ లో ఉండడం? And they used to have an annual show. మరి అక్కడ వారికి జంతు ప్రదర్శన ఉండేది. He brought that in Invisible Union. మరి దానిని ఆయన అదృశ్యమైన కలయికైన వర్తమానంలో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా. And what was the show? మరి ఆ యొక్క ప్రదర్శన ఏంటి? They will take a big chunk of ice. వారు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఐస్ ముక్కను తీసుకుంటారు. And inside the ice they will light fire. మరి ఆ ఐస్ ముక్క లోపట వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిని వాళ్ళు కాలుస్తారు. If you watch that fire from outside, నువ్వు గనక బయట నుండి దానిని ఆ అగ్నిని చూస్తే it appears as 7 colors. అక్కడ 7 రంగులు కనబడతా ఉంటది అక్కడ. So what they did was, కాబట్టి అది ఏం చేస్తుంది, at a particular time, మరి ఒక ప్రత్యేకమైన సమయంలో from the top of the mountain, మరి అక్కడ పర్వతము పైనుండి they threw that ice ఆ ఐసును వాళ్ళు ఇసిరేస్తారు. వాళ్ళు with the fire inside. మరి లోపట అగ్నిని పెట్టి ఇసిరేస్తారు. And people saw how the lights and things were falling. మరి ప్రజలు అక్కడ ఏ విధంగా ఆ యొక్క మెరుపులు ఉరుములు అదే మెరుపులు అవన్నీ వచ్చినట్టుగా చూస్తారు. Brother Branham took that event మరి సోదర్ బ్రెండమ్ గారు ఆ సంఘటన తీసుకున్నాడు. and connected it to the coming of the Lord. మరి అది ప్రభువు యొక్క రాకడతో దానికి సంబంధం పెట్టాడు ఆయన. A 7th seal secret 7వ ముద్ర యొక్క రహస్యం in Glacier National Park. మరి గ్లేషియర్ నేషనల్ పార్క్ లో ఉంది. Are you listening? మీరు వింటున్నారా? And what did he say? ఆయన ఏం చెప్పాడు? All of us were waiting. మనమందరము ఎదురు చూస్తున్నాం. He said today all of us are waiting to go. మరి ఆయన ఇలా చెప్పాడు, ఈ రోజు మనమందరం వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తున్నాం. Then suddenly a voice came. అప్పుడు అకస్మాత్తుగా ఒక స్వరం వచ్చింది. And he said, మరి ఆయన ఇలా చెప్పాడు, the man next to me cried. The man next to me cried. Cried. Yeah. మరి నా పక్కనే ఉన్న వ్యక్తి కేక వేశాడు. Let the fire fall. అగ్ని పడును కాక. And they threw that ice with fire. మరి వారు ఏం చేశారంటే ఐస్ ని అగ్నితో పడవేశారు. What was the secret? అక్కడున్న రహస్యం ఏంటి? The one who brought the event was standing next to him. మరి ఎవరైతే తన ప్రక్కన నిలబడున్నారో అతనే ఆ సంఘటనను తీసుకొచ్చిన వాడు. Not just him. అతనొట్టగా కాదు, His family was there. అతని కుటుంబం కూడా అక్కడ ఉంది. What does it mean? దాని ఒక అర్థం ఏమిటి? When the rapture comes ఎత్తబడుట వచ్చినప్పుడు and the fire will fall, మరి అగ్ని కుమ్మరించబడినప్పుడు and you go in the rapture, మరి నువ్వు ఎత్తబడిలోకి వెళ్ళినప్పుడు the one who brings the rapture మరి ఎవరైతే ఆ యొక్క ఎత్తబడిని తీసుకొస్తున్నారో is not there. అక్కడ లేడు. Under the 7th seal, 7వ ముద్ర క్రింద he's right here. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. The man who brings the rapture is with you now. మరి ఎత్తబడిని తీసుకొచ్చే ఆ వ్యక్తి ఇప్పుడు నీతోనే ఉన్నాడు. That is why Brother Branham said, అందుకే సోదర్ బ్రెండమ్ గారు చెప్పారు, a man is here ఇప్పుడు ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు. who can turn on the light. అతనే ఆ యొక్క వెలుగును తీసుకొచ్చేవాడు. He was trying to make the church understand మరి సంఘము అర్థము చేసుకొనుటకు ఆయన ప్రయత్నిస్తున్నాడు అక్కడ. that the Lord, his person, is here. మరి ప్రభువు వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. I'll come back to the diagram. మరలా తిరిగి మనం ఛాయాచిత్రం దగ్గరకు వచ్చేద్దాం. ఆ డయాగ్రామ్ దగ్గరికి, ఆ చిత్రపటం దగ్గర. Then the Bible also says పరిశుద్ధ గ్రంథం ఇలా కూడా చెప్తున్నది in Daniel 8, మరి దానియేలు 8వ అధ్యాయంలో, from the time this treaty is broken మరియు ఆ యొక్క నిబంధన మీరిన దగ్గర నుండి మొదలుకొని till the time the temple is cleansed. ఆ యొక్క ఆలయము శుద్ధీకరణ పొందుకునే వరకు, దేవాలయం శుద్ధీకరణ పొందుకునే వరకు. And cleansing of the temple would mean temple worship starting again. మరియు దేవాలయము శుద్ధీకరణ అంటే అర్థం ఏమిటంటే మళ్ళీ ఆలయపు ఆరాధన ప్రారంభమైందని అర్థం. And that would mean millennium has begun. దాని యొక్క అర్థం ఏంటిదంటే 1000ల పరిపాలన ప్రారంభమైందని అర్థం. But the Bible says కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది from the time the daily sacrifice is taken away, మరి ఆ అనుదిన బలి అర్పణ యొక్క సమయము
మీరు అయిపోయిన కానుండి తీసివేయబడిన కానుండి till the time the temple is cleansed. మరియు ఈ దేవాలయము శుద్ధీకరణ పొందుకునే సమయం వరకు This period is 2300 days. మొత్తము ఆ యొక్క కాలమంతా కూడా ఆ మధ్యలో ఉన్న సమయం అంతా కూడా 2300 దినములై ఉన్నవి. This much is 1290. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రం 1290. This much is 1335. మరి ఇక్కడ నుండి అక్కడ వరకు మాత్రం 1335. And this much is 2300. మరి ఇక్కడ నుండి అక్కడ వరకు 2300 సంవత్సరాలు. Now to come to 2300, మరి 2300 సంవత్సరాలకు వచ్చుటకు you have to add these 965 days. నువ్వు 965 రోజులను కలపవలసి ఉంటుంది. This is where the Lord comes to finish Armageddon. మరి ఇక్కడైతే ప్రభువు అర్మగిదోనును ముగించుటకు వస్తాడు ఇక్కడ. Under the third coming. మూడవ రాకడ క్రింద. But you know what? మరి మీకు తెలుసా ఏమిటో? When Armageddon is finished, అర్మగిదోను ముగించబడినప్పుడు immediately millennium will not start. వెంటనే వెయ్యన పరిపాలన మొదలు కాదు. Everywhere there are dead bodies. ఎందుకంటే ప్రతి చోట అక్కడ చచ్చిపోయిన శవాలు ఉంటాయి. In Ezekiel it is written, మరి హెచ్కేలో ఇలా రాయబడి ఉంది, they'll be burying those dead bodies for 7 months. వారు ఆ యొక్క శవములను సమాధి చేయుటకు వాటిని పూడ్చుటకు 7 నెలలు పడతాయని చెప్పబడింది. That's right. అది నిజమది. And then there are many other scriptures. మరి ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి దాని గురించి. You see, the earth has to be made a fit place to live. మరి ఇప్పుడు భూమి మరలా జీవించుటకు ఒక సరిపోయే స్థలంలోనికి రావాలి. ఇప్పుడు భూమి సరైన స్థలంలోనికి రావాలి. So after these 45 days, కాబట్టి 45 రోజుల తర్వాత these 965 days ఈ 965 రోజులు is a period where the earth is getting ready for the millennium. మరి ఈ కాలములోనే భూమి వెయ్యేళ్ళ పరిపాలన కొరకు సిద్ధపడుతుందన్నమాట. This period is called ushering in of millennium. వెయ్యేళ్ళ పరిపాలన కొరకు వెయ్యేళ్ళ పరిపాలన వెళ్ళుట కొరకు సిద్ధపరిచే సమయము అని పిలువబడుతుంది దాన్ని. Millennium is being brought in. ఇప్పుడు వెయ్యేళ్ళ పరిపాలన లోపలికి తీసుకొని రాబడింది. Millennium doesn't come in one day. వెయ్యేళ్ళ పరిపాలన ఒక్క రోజులోనే రాదు. It takes some time. అది కొంత సమయం తీసుకుంటది For millennium to begin. మరి ఆ వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభించడానికి. So this is the ushering in of the millennium. మరి ఇది ఏమిటంటే ఆ వెయ్యేళ్ళ పరిపాలన అందులోనికి ప్రవేశించడం. About 965 days. బహుశా 965 రోజులు. Now my focus will be on these 965 days today. ఈ రోజు నా యొక్క దృష్టి ఏంటిదంటే ఈ 965 రోజుల గురించే నేను చెప్పగోరుతానా. I couldn't preach it in those meetings. నేను ఆ కూటాలలో చెప్పలేకపోయాను, సేవకుల కూటాలలో. But I'll preach it with you. కానీ నేను మీకు దాన్ని బోధిస్తాను ఇప్పుడు. You can share it with the rest. తర్వాత మిగతా వారితో మీరు దాన్ని పంచుకోవచ్చు. These of the millennium. మరి ఈ కాల వ్యవధి దాన్నే మనము వెయ్యేళ్ళ పరిపాలనకు ప్రవేశించుట అనే సమయం అని పిలుస్తున్నాం. Follows what? దేన్ని వెంబడిస్తుంది అది? It follows the coming of the Lord. అది ప్రభు యొక్క రాకడను వెంబడిస్తున్నది. అది The Lord comes to Israel. ప్రభు ఇజ్రాయెల్ యొద్దకు వస్తాడు. Finishes the war. ఆయన అక్కడ యుద్ధాన్ని ముగించేస్తాడు. Then comes ushering in of the millennium. తరువాత ఇక వేల పరిపాలనకు ప్రవేశించడం జరుగుతుంది. During this time, మరి ఈ సమయంలో since the axis has corrected, మరి ఇప్పుడు భూమి యొక్క అక్షము సరిచేయబడింది కనుక mountains will change. అప్పుడు పర్వతాలు మార్పు చెందుతాయి. Where on top of mountain there is no grass or vegetation, whole mountain will become green. యా, మరి ఎక్కడైతే పర్వతములు అక్కడ ఏ మాత్రము కూడా గడ్డి కానీ చెట్లు కానీ లేని పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతం అంతా కూడా ఇప్పుడు పచ్చదిగా మారిపోతుంది. ఇక The lakes would become blue. మరియు ఈ యొక్క నదులన్నీ కూడా నీలపు రంగులో మారిపోతాయి. The rainbow trout fish can swim easily. ఆ రెయిన్బో ట్రౌట్ చేప చాలా సులువుగా అది ఈదగలదిగా. I'm just giving an example. నేను కేవలం ఒక ఉదాహరణగా చెప్తున్నా. The geography will change. మరి మొత్తం భౌగోళిక స్వరూపమే మారిపోతుంది. All the works of man will be finished. మరి మనుషుని యొక్క పనులన్నీ కూడా ముగించబడతాయి. No metros. మెట్రోలు ఉండవిగా. No airports. ఎయిర్పోర్ట్లు ఉండవు. No railway stations. రైల్వే స్టేషన్లు ఉండవు. Because Brother Branham said there won't be planes and cars in millennium. ఎందుకంటే సోదర బెన్నాం గారు చెప్పారు
ఎయిర్పోర్ట్లు ఉండవు, విమానాశ్రమాలు ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనకు కార్లు కానీ విమానాలు కానీ ఉండవు అక్కడ. People have to travel by walking. మరి జనులు అక్కడ నడుచుకుంటా ప్రయాణం చేయాలా, or using horses. లేకపోతే వారు గుర్రములను స్వారీ చేసుకుంటూ వెళ్ళాలా. But you and I even don't need that. అయితే నీకు నాకు మాత్రం అవి కూడా అవసరం ఉండదు. We will travel like thought. మనము ఆలోచన ఎంత వేగముగా ప్రయాణం చేస్తుందో అలా ప్రయాణం చేస్తాం మనం. We can cross the walls. మనము ఈ యొక్క గోడలను కూడా దాటుకొని వెళ్ళగలుగుతాం. We can travel like Philip. ఫిలిప్పు ఎలా ప్రయాణం చేశాడో అపోస్తల కార్యములో అలా మనం ప్రయాణం చేయగలుగుతాం. 1 minute he's here. ఒక నిమిషంలోనే ఇక్కడ ఉన్నాడు. Another minute he's with the eunuch. మరి ఇంకొక నిమిషంలోనో ఆ నపుంసకుని దగ్గర ఉన్నాడు. Baptize him. అక్కడ బాప్తిస్మం ఇచ్చాడు. Next minute మరొక నిమిషంలో he's here. మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. I'm not speaking anything new. నేను కొత్తది ఏమి మాట్లాడతలేను, అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. It's already in the Bible. అది ఇదివరకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. That's how you will travel. ఆ విధంగా మీరు ప్రయాణం చేస్తారు. And you'll have to travel a lot. మరి నువ్వు చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది. The reason is కారణం ఏమిటంటే because you will sit in Israel. Sit in Israel with the Lord. ఇశ్రాయేలులో కూర్చొని ఉంటావు ప్రభుతో. And be his government. మరి ఆయన యొక్క ప్రభుత్వంగా ఉంటావు నువ్వు. Now when I say government, you will be governing the whole world. మరి నా యొక్క ఉద్దేశం ప్రభుత్వం అంటే అర్థము మొత్తం ప్రపంచమునంతా కూడా నువ్వు పరిపాలిస్తా ఉంటావు. Like every MLA and MP visits his land. మరి ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు ఏ విధంగా అయితే వారి దేశములో వారు దర్శిస్తా ఉంటారో you will have to visit your cities. మరి మీరు మీ పట్టణములలో దర్శించాల్సి ఉంటదిగా. You know why? మరి మీకు తెలుసా ఎందుకో? Because the Lord said, ఎందుకనగా ప్రభు చెప్పాడు, I'll give you 10 cities. నేను నీకు 10 పట్టణములు ఇచ్చేదను. I'll give you 5 cities. నేను నీకు 5 పట్టణములు ఇచ్చేదను. These are not stories. ఇవేమి కథలు కాదండి ఇవి. Today you are fighting for 200 square yard plot. ఈ రోజున 200 గజాల ప్లాట్ కోసం పొట్లాడుతున్నావు. No sir. లేదండి. You'll get cities. పట్టణాలే నువ్వు పొందుకుంటావు నువ్వు. And if that is not enough, మరి అది కూడా సరిపోకపోతే he has given you a power to create your own world and live there. మరి నీకు ఆయన శక్తిని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. నీ సొంత ప్రపంచాన్ని నువ్వు సృజించుకునే అధికారం, అందులో నువ్వు జీవించొచ్చుగా. Today ఈ రోజున the rich people have their own private islands. Yes. ధనవంతులైన వ్యక్తులకు వారికి సొంత ద్వీపములు ఉన్నాయి. In the same way, అదే విధానంలో you'll have your private planet. నీకు నీ యొక్క వ్యక్తిగతమైన గ్రహం ఉంటది. Whenever you want to relax, you can go to your planet. నువ్వు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలని నీకు అనిపిస్తే నీ గ్రహానికి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. You know, మీకు తెలుసా, you are a creator. నువ్వు ఒక సృష్టికర్తవు. If God has created the whole world, universe, మరి దేవుడైతే మొత్తం ప్రపంచమునంతటిని విశ్వమునంతటిని సృజిస్తే his son can create at least one planet. మరి అతని కుమారుడు కనీసం ఒక్క గ్రహమునైనా సృజించలేడా? Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Brother Branham said that. సోదరుడు బ్రహ్నం గారు చెప్పారు దాన్ని. I'm not imagining things. నేను ఇవన్నీ ఊహించి చెప్పే కార్యాలు కావివి. He said you can create worlds. ఆయన ఏమన్నాడో తెలుసా, మీరు ప్రపంచములనే సృజించగలరు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? So why worry about your land? కాబట్టి ఇప్పుడు చిన్న ఆ యొక్క స్థలం కొరకు ఎందుకు బాధపడుతున్నారు? And today it's not even the age of plot, it's the age of flats. మరి ఈ రోజు అయితే అది కొన్ని లక్షలకు విలువై ఉన్నది. ఇప్పుడు అవి. Don't worry. బాధపడకు. You are a big man. నువ్వు చాలా పెద్ద వ్యక్తివి నువ్వు. In the morning I said you are special. మరియు నేను ఉదయం చెప్పినట్లుగా నువ్వు ప్రత్యేకమైన వాడివి. This whole Warangal, Narsapet and Hanamkonda and that area belongs to one. ఈ మొత్తం ప్రపంచములో ఈ నర్సంపేట, హనుమకొండ ఇంకా అవంత స్థలాలన్నీ కూడా ఒక్క వ్యక్తికే చెందినవి ఉంటాయి. 5 cities.
5 పట్టణాలు. And the land belongs to one. మరి ఆ ప్రదేశం అంతా ఒక్క వ్యక్తికే చెంది ఉంటది. But for example, say it belongs to Brother Mark, for example. ఉదాహరణ చెప్తున్నాను, సోదరుడు మార్కుకు అవి సంబంధించినవి అనుకుందాం. He is the bride. ఆయన వధువై ఉన్నాడు. But he is sitting with Lord Jesus in Israel. మరి ఇజ్రాయెల్లో ఆయన ప్రభువైన యేసుక్రీస్తుతో కూర్చొని ఉన్నాడు అక్కడ. And then Lord Jesus tells him, మరి ప్రభువైన యేసు ఆయన చెప్తాడు, find out about your piece of land, what's going on. మరియు నీ యొక్క ప్రదేశంలో నీకు ఏదైతే అప్పచెప్పబడిందో ఆ ప్రదేశంలో ఏం జరుగుతున్నదో వెళ్ళి కనుగొను పో. How will he come and go? అతను ఎలా వస్తాడు ఇక్కడికి, ఎలా వచ్చి వెళ్ళిపోతాడు ఇక్కడికి? There are no planes. అక్కడ సమయంలో విమానాలు లేవు. No trains. అక్కడ ట్రైన్లు ఉండవు. It will not be a problem. మరి అయినా దానికి సమస్య ఉండదు. The body he will be in. మరి అతను కలిగి ఉన్న శరీరము, 1 minute he's in Israel. ఒక్క నిమిషంలో అతను ఇజ్రాయెల్లో ఉంటాడు. Next minute he's here. మరుసటి నిమిషంలోనే ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు faster than a helicopter. హెలికాప్టర్ కంటే అతను వేగంగా ఉంటాడు. Faster than a jet plane. ఒక జెట్ ప్లేన్ కంటే వేగంగా ఉంటాడు. Visit his city, visit his places. తన యొక్క స్థలములలో తాను దర్శిస్తాడు. You know why? మరి మీకు తెలుసా ఏమిటో? He will order the irrigation. అతనే అక్కడ వ్యవసాయముకు ఆజ్ఞాపిస్తాడు. That's right. అది నిజం. The rivers. మరి అక్కడున్న నదులను and all those things. మరి ఆ కార్యములన్నిటిని కూడా talk with the local king. మరియు స్థానిక రాజుతో మాట్లాడతాడు. Because every year he has to come to Jerusalem with his tithe. Yes. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆ రాజు తన యొక్క దశమ భాగముతో యెరూషలేముకి రావాలా. Otherwise, లేకపోతే I will not send rain in your land. I will not send the grain in your land. Rain in your land. లేకపోతే నీ యొక్క ప్రదేశానికి నేను వర్షాన్ని పంపించను. See, I am not telling you a story. చూడండి, నేనేమి ఇక్కడ కథ చెప్తలేను. It's Zechariah. అది వాక్యం. అది last chapter of Zechariah. అది జకరియా చివరి అధ్యాయం. అది it's all written there. అక్కడ అదంతయు రాయబడి ఉన్నది అక్కడ. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? So in short, what's happening here? ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. The geography of the earth is changing. ఇప్పుడు భూమి యొక్క భౌగోళిక స్వరూపమే మారుతున్నది. The land is renewing itself. మరియు దేశం ఇప్పుడు తనకు తానుగా నూతన పరుచుకుంటున్నది. అది the land is renewing. మరియు ఆ దేశము లేకపోతే ఆ ప్రదేశములు అవి తమకు తాముగా అవి నూతన పరుచుకుంటున్నాయి. Now that is the period. మరి ఆ సమయములో let me read something to you. నేను మీకు ఒక విషయాన్ని చదవనివ్వండి. I am reading from the Seven Seals book. 7 ముద్రల యొక్క పుస్తకంలో నుండి నేను దాన్ని చదువుతున్నాను. I was reading it in the seminar. నేను దాన్ని సెమినార్లో చదివిన ఇప్పుడు జరిగిన ఆ యొక్క సేవకుల సమావేశంలో. In the seventh seal, Brother Branham says, 7వ ముద్రలో సోదరు బ్రహ్నం గారు చెప్పారు, we must remember మనము గుర్తించవలసి ఉన్నది. this seventh seal is the end of time of all things. మరి అన్ని కార్యములకు 7వ ముద్ర ముగింపై ఉన్నది. Listen what he said. ఆయన ఇలా చెప్పాడు, it's the end of the struggling world. సతమతమవుచున్న లేదా పోరాడుచున్న ప్రపంచం యొక్క ముగింపు. it's the end of struggling nature. మరియు ఆ పోరాడుచున్న ప్రకృతి యొక్క ముగింపు. it's the end of the trumpets. మరియు బూరల యొక్క ముగింపు. it's the end of the vials. 7వ ముద్ర పాత్రల యొక్క ముగింపు. end of the earth. మరియు భూమి యొక్క సమాప్తము, భూమి యొక్క ముగింపు. even the end of time. మరి కాలము అనేది కూడా ముగింపై ఉన్నది. is the end of the church age. అది సంఘ కాలము యొక్క ముగింపై ఉన్నది. is the end of the trumpets, the end of the vials. మరి అది బూరలు మరియు పాత్రల యొక్క ముగింపై ఉన్నది. and even ends the ushering in of the millennium. మరియు 1000 పరిపాలనలకు ప్రవేశించుటకు కూడా అది ముగింపై ఉన్నది. అది that is on the seventh seal. మరి అదే 7వ ముద్ర అయి ఉన్నది. so where is ushering in of the millennium? మరి ఎక్కడున్నది ఇప్పుడు ఆ 1000 పరిపాలన ముగింపుకు? in the seventh seal. అది 7వ ముద్రలో ఉన్నది. are you understanding? మీకు అర్థమవుతున్నదా? so seventh seal is not just here. కాబట్టి ఇప్పుడు 7వ ముద్ర ఇక్కడ మాత్రమే లేదు. seventh seal is here. ఇప్పుడు 7వ ముద్ర ఇక్కడ కూడా ఉంది. seventh seal is here. 7వ ముద్ర ఇక్కడ కూడా ఉంది. it finishes the trumpet. అది బూరలను కూడా ముగిస్తున్నది. what is the finishing of the trumpet? మరియు బూరలను ముగించడానికి అర్థం ఏమిటి? the seventh trumpet. అది 7వ బూర. and what finishes the war? మరియు మీరు గమనించండి, ఆ యొక్క యుద్ధము ముగించబడినప్పుడు the coming of the Lord. అది ఏది యుద్ధాన్ని ముగిస్తుంది? ప్రభు యొక్క రాకడ.
So this is under the seventh seal. కాబట్టి ఇది కూడా ఇప్పుడు 7వ ముద్ర కింద ఉన్నది. This is under the seventh seal. ఇది కూడా 7వ ముద్ర కింద ఉన్నది. Now we have to be careful. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. If you can understand what the seventh seal is doing here, ఇక్కడ 7వ ముద్ర ఏమి చేయుచున్నదో నువ్వు గనుక అర్థము చేసుకుంటే, if you can understand what the seventh seal is doing here, ఇక్కడ 7వ ముద్ర ఏం చేస్తున్నదో మీరు అర్థం చేసుకుంటే, you will understand what it is doing here. ఇక్కడ ఏం చేస్తున్నదో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది అర్థమవుతుందిగా, ఎత్తబడుటకు ముందు ఈ స్థలంలో. If you understand the pattern here, ఇక్కడున్న నమూనా గనక మీకు అర్థమైతే, you'll understand the pattern here. ఇక్కడ ఉన్న నమూనా నీకు అర్థమవుతుంది, మాదిరి నీకు అర్థమవుతుంది. Here things are happening in Israel and the world. ఇక్కడను ప్రపంచంలోను ఇజ్రాయెల్లోను కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ Here it is happening with the bride, ఇక్కడను వధువుతో జరుగుతా ఉన్నాయి. ఇక్కడ who's getting prepared to fly. మరియు వారు ఎగిరిపోవడానికి సిద్ధపరచబడుతున్న వాళ్ళు ఇక్కడ. Now, ఇప్పుడు what is happening here? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది Let us see. మనం చూద్దాం. First of all, మొట్టమొదటిగా let us see a very important point. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన పాయింట్ మనం చూద్దాం. When the Lord comes with his bride ప్రభువు తన యొక్క వధువుతో వచ్చినప్పుడు and kills the nations మరి దేశములన్నిటిని చంపినప్పుడు and finishes Armageddon, మరి అర్మగిద్దోనును ముగించినప్పుడు the millennium starts here. 1000 పరిపాలన ఇక్కడ మొదలవుతుంది. Here they come ఇక్కడ అక్కడ ఇక్కడ ఆయన వస్తున్నాడు. and here the millennium begins. మరి ఇక్కడ 1000 పరిపాలన మొదలవుతుంది. 965 days he's preparing for millennium. ఇప్పుడు ఈ 965 రోజులు ఏం చేస్తున్నాడంటే 1000 పరిపాలన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆయన. Now please tell me, దయచేసి ఇప్పుడు నాకు చెప్పండి దయచేసి. during this 965 days, ఈ 965 రోజుల మధ్యలో కాలంలో the temple is not ready. అక్కడ ఇంకా మందిరం సిద్ధం కాలేదు. His throne is not ready. ఆయన యొక్క సింహాసనం సిద్ధం కాలేదు. But he has come. కానీ ఆయన వచ్చాడు. Does that mean he goes back? అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడా? Goes back to heaven? మళ్ళీ తిరిగి ఆయన పరలోకానికి వెళ్తాడా? Wait 965 days? 965 రోజుల దాకా వేచి ఉంటాడా అక్కడ పరలోకానికి వెళ్ళి? Then come back? ఆ తర్వాత మళ్ళీ కిందికి దిగి వస్తాడా? Then there has to be a fourth coming. అప్పుడు 4వ రాకడ ఉండాలి అయితే. And there is no fourth coming. కానీ 4వ రాకడ లేదు. There are only 3 comings. మనకు కేవలం 3 రాకడలే ఉన్నాయి. Then what does that mean? మరి దాని యొక్క అర్థం ఏమిటి? After coming here, ఇక్కడికి వచ్చిన తర్వాత he doesn't leave the earth. ఆయన భూమిని విడిచిపెట్టాడు. During this period, ఈ యొక్క కాల వ్యవధిలో his presence is on the earth. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత భూమిపైనే ఉంటది. Here he is coming visibly. ఇక్కడ ఆయన దృశ్య రూపంలో వస్తున్నాడు. During 965 days, కానీ 965 రోజుల మధ్యలో మాత్రం he and his bride will live in an unseen dimension here. ఇక్కడే ఆయన వధువు అదృశ్యమైన పరిమాణములో జీవిస్తారు. Waiting, వేచి చూస్తూ for the temple to come. మందిరము తిరిగి రావడానికి. By the way, the Lord said, ఏదేమైనా ప్రభు చెప్పాడు, I will build this temple. నేను ఆ మందిరమును కట్టుదును. The Lord will be here. ప్రభు ఇక్కడ ఉంటాడు, not in heaven. పరలోకములో ఉన్నప్పుడు. Try to understand this major point. ఇది ఈ పెద్ద పాయింట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. That coming ఈ రాకడ and preparation for millennium. 1000 పరిపాలన కొరకు సిద్ధపరచుట. That ushering in period. మరి ఆ 1000 పరిపాలనకు ప్రవేశించే సమయం. The Lord is here. ప్రభు ఇక్కడే ఉంటాడు. His presence is here. ఆయన ప్రసన్నత ఇక్కడే ఉంటది. What does that mean? దాని యొక్క అర్థం ఏమిటి? In 1963 he came visibly. 1963లో ఆయన దృశ్యముగా వచ్చాడు. ఆయన కనబడే విధంగా వచ్చాడు ఆయన. And after his coming, మరి ఆయన రాకడ తర్వాత he has not gone back. ఆయన తిరిగి వెనుకకు వెళ్ళలేదు. ఆయన his presence is here. ఆయన ప్రసన్నత ఇక్కడే ఉన్నది. The Lord is present here. ప్రభువు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. Listen brother, వినండి సోదరుడా, his presence, his person is here. మరి ఆయన ప్రసన్నత అనే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. Are you understanding? వ్యక్తిగతముగా వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడ. పరోక్ష
What happens here when the Lord comes? మరి ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? Joel says, యోవేలు చెప్పాడు, the Lord will roar from Zion. ప్రభువు సియోనులో నుండి గర్జించును, and thunder. మరి ఉరుమును. What is happening here? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? 7 thunders. 7 ఉరుములు. And in Revelation 10, మరి ప్రకటన 10లో he roared like a lion. ఆయన సింహము గర్జించినట్లు ఆర్భాటించాడు. The Lord roars and thunders here. మరి ప్రభు ఇక్కడ ఆయన గర్జిస్తాడు, ఉరుముతాడు. And the whole world hears it. మరి మొత్తం ప్రపంచమంతా దాన్ని వింటది. But the Lord roars here and thunders. మరి ఇక్కడైతే ప్రభు ఇక్కడ గర్జించినప్పుడు, ఉరిమినప్పుడు, and only the bride hears it. ఇక్కడ వధువు మాత్రమే దానిని వింటది. And the earthquake that comes మరియు అక్కడ భూకంపం వస్తదిగా, divides the church in 3 parts. మరియు అక్కడ సంఘమును 3 భాగాలుగా విభాగిస్తది. అది The great city was divided in 3 parts. ఆ గొప్ప పట్టణము 3 భాగాలుగా విభజించబడతది. Even so the church is divided in 3 parts. మరి సంఘము కూడా అలాగునే 3 భాగాలుగా విభజించబడింది. Believers, make believers, unbelievers. విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. This message earthquake separates them. yes, ఈ భూకంపం అనే వర్తమానము వారిని వేరు చేస్తది. Are you catching the revelation? ప్రత్యక్షతను మీరు పట్టుకొనుచున్నారా? What does that? దాని యొక్క అర్థం ఏమిటి? The coming of the Lord. అది ప్రభు ఒక రాకడా. Are you understanding? మీకు అర్థమవుచున్నదా? When he's coming here, మరి ఆయన ఇక్కడ వచ్చినప్పుడు the purpose is ఆయన ఉద్దేశం ఏంటంటే to begin the millennium. 1000 పరిపాలన ప్రారంభించడానికి. And here మరి ఇక్కడ he fights for Israel, తను ఇశ్రాయేలు కొరకు యుద్ధం చేస్తాడు. killing all their enemies. ఆ ఇశ్రాయేలు యొక్క శత్రువులందరినీ చంపేస్తాడు. That means, దాని అర్థము, what does he do here? ఇప్పుడు ఇక్కడ ఏమై చేస్తాడు ఆయన? In the second coming, రెండవ రాకడలో, in this coming, ఈ రాకడలో he'll fight with every enemy this bride has. ఈ వధువు కలుగున్న ప్రతి శత్రువుతో ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన Every demon, ప్రతి దయ్యముతో, every Lucifer, ప్రతి లూసిఫర్ తో, every enemy, ప్రతి శత్రువుతో Jesus will fight with that. యేసు దానితో పోరాడతాడు, Maybe పోరాడతాడు. you may have a bad habit. నీకు ఒకవేళ ఒక చెడ్డ అలవాటు ఉండొచ్చు, You may have a problem in your life. లేకపోతే నీ జీవితంలో ఒక సమస్య ఉండవచ్చు. Devil tries to disturb you. మరి దయ్యము నిన్ను బాగా ఆటంకపరచడానికి ప్రయత్నించవచ్చు. But under the second coming, కానీ రెండవ రాకడ క్రింద, under this coming, ఈ రాకడ క్రింద this man comes ఈ మనిషి వస్తాడు. and serves notice to the devil in your life. మరియు నీ జీవితంలో ఉన్న ఆ దయ్యమునకు హెచ్చరిక చేస్తాడు. And say, get out from here. మరి ఇలా చెప్తాడు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. This is my wife. ఇది నా భార్య. This is my land. ఇది నా దేశం. This is my Zion. ఇది నా సియోను. Devil, don't touch her. దయ్యమా, ఆమెను తాకొద్దు. Leave her. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపో. Get out, devil. బయటికి వెళ్ళిపోయి పడి నుండి. Get out, demons. దయ్యాలారా బయటికి వెళ్ళిపోండి. Under the 7th seal. 7వ ముద్ర కింద. If you have a revelation of this, దీని గూర్చిన ప్రత్యక్షత గనుక నీవు కలుగుంటే, getting free from your bad habits, from your bad thoughts is not your work but his work. ఇప్పుడు నీకున్న చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనల నుండి విడుదల పొందుకోవడం అనేది ఇప్పుడు కాదు, నీ పని కాదు. It is ఆయన పని అయి ఉన్నది కాదు. It is not you actually preparing yourself. ఇది వాస్తవంగా నీకు నువ్వుగా సిద్ధపరచుకున్న కాదు. ఇది You have submitted yourself to him. నీకు నువ్వుగా ఇప్పుడు ఆయనకు సమర్పించుకున్నావు నువ్వు. And it is he who is preparing you, Yes. adorning you, making you beautiful. మరి ఇప్పుడు ఆయనే నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు, నిన్ను అలంకరిస్తా ఉన్నాడు, నిన్ను అందముగా తయారు చేస్తా ఉన్నాడు. 7th seal is not your work. 7వ ముద్ర నీ పని కాదు. 7th seal is his work.
ఏడవ ముద్ర ఆయన పని. And under that seal, under the seal, మరి ఈ ముద్ర కింద he makes you pure, virtuous, sinless bride of Jesus Christ. ఆయన నిన్ను స్వచ్ఛమైన కల్తీ లేని క్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క వధువుగా చేస్తాడు. Without any spot or wrinkle. ఎలాంటి మచ్చైనను ముడతైనను లేనిదిగా చేస్తాడు. You are his creation. నీవు ఆయన సృష్టివై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. And how is he doing it? మరి ఆయన ఎలా చేస్తున్నాడు దాన్ని? Not sitting in heaven. పరలోకములో కూర్చొని కాదు. His presence. ఆయన ప్రసన్నత. He's right here. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. This is ushering in of millennium. ఇది ఆ వెయ్యల పరిపాలనలోనికి ప్రవేశించుట. This is ushering in of eternity. ఇది నిత్యత్వములోనికి ప్రవేశించుట. Some people కొంతమంది జనులు are leaving this time world ఇప్పుడు ఈ లోకం యొక్క వాక్యములో జీవిస్తున్నారు. and entering eternity. ఈ కాలం యొక్క వాక్యములో జీవిస్తూ వారు ఇప్పుడు నిత్యత్వములోనికి ప్రవేశిస్తున్నారు. In Genesis 3, ఆదికాండం 3లో when serpent seed came, సర్ప సంతానం వచ్చినప్పుడు eternity ended నిత్యత్వము ముగించబడింది. and time began. మరి అక్కడ కాలం ప్రారంభమైంది. But in Revelation 10, కానీ ప్రకటన 10లో time is no more. కాలం ఇక లేదు. Eternity begins. నిత్యత్వం ప్రారంభమైతున్నది. Where are you today? ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? Ushering in of eternity. నిత్యత్వములోనికి వెళ్ళే ప్రవేశించే వయసు దగ్గర ఉన్నావు ఇప్పుడు నువ్వు. Who is doing it? అది ఎవరు చేస్తున్నారు? His personal presence. ఆయన వ్యక్తిగతమైన ప్రసన్నత. He's not in heaven. ఆయన ఇప్పుడు పరలోకంలో లేడు. He's right here. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. Oh, if somebody can see it. ఓ దీనిని ఎవరో ఒకరు చూడాలి. His presence is here. ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నది. He has never left you. ఆయన నిన్ను ఎన్నడూ విడవలేదు. I will never leave thee nor forsake thee. నేను నిన్ను విడువను, నేను నిన్ను మరవను. Joshua chapter 1. యోషువ 1వ అధ్యాయము. Hallelujah. హల్లెలూయా. Jesus Christ the Lord is in Israel. Yes. యేసు క్రీస్తు ప్రభువు ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్నాడు. When he shook the earth, ఆయన ఆ యొక్క భూమిని వణికించినప్పుడు under temporary judgment, మరి ఆ తాత్కాలికమైన తీర్పులో in 1964, 1964లో 63 coming, 63 రాకడ, 64 seventh vial, temporary, మరియు 64 తాత్కాలికమైన తీర్పు. అదే 7వ పాత్ర కుమరించబడుట. Are you listening? మీరు వింటున్నారా? And he turns to Jerusalem. తర్వాత ఆయన యెరూషలేం వైపు తిరుగుతున్నాడు. That is why ఆ కారణమును బట్టి that temporary judgment, ఆ తాత్కాలికమైన తీర్పు, the sinking of Los Angeles, మరియు ఆ యొక్క లాస్ ఏంజలీస్ మునిగిపోవుట is tied to your rapture. నీ ఎత్తబడుటకు అది కట్టివేయబడి ఉంది. That seventh vial, ఆ ఏడవ పాత్ర, the temporary judgment, ఆ తాత్కాలికమైన తీర్పు is tied to your rapture. నీ ఎత్తబడుటకు అది కట్టివేయబడి ఉన్నది. Here Los Angeles goes down. ఇక్కడ లాస్ ఏంజలీస్ మునిగిపోతది. Here the bride goes up. మరియు వధువు పైకి వెళ్ళిపోతది. And I saw, మరి నేను చూచాను, when the lamb opened the sixth seal, మరియు ఆ గొర్రె పిల్ల 6వ ముద్రను తెరిచినప్పుడు there was a great earthquake. అక్కడ ఒక గొప్ప భూకంపము కలిగెను. Sixth seal begins with an earthquake. 6వ ముద్ర అక్కడ భూకంపముతో ప్రారంభమైంది. Tribulation begins with an earthquake. శ్రమల కాలము అది భూకంపముతో ప్రారంభించబడుతుంది. 3.5 years ends with an earthquake. 3.5 సంవత్సరాలు భూకంపముతో ముగించబడుతుంది. And then the great earthquake, తర్వాత గొప్ప భూకంపము, which changes the geography. మొత్తము భౌగోళిక స్వరూపమే మార్చేస్తుంది. అది భూమి స్వరూపాన్ని మార్చేస్తుంది కాదు. And the kingdoms of this world are finished. ఈ లోకం యొక్క రాజ్యాలన్నీ కూడా అంతరించిపోతాయి, అయిపోతాయి వాటి పని. What did Brother Branham said? సోదర్ బ్రహ్నం గారు ఏం చెప్పాడు? The city of Laodicea was destroyed because of a series of earthquakes. మరి సోదర్ బ్రహ్నం గారు ఏమని చెప్పారు? ఆ లవోదిక యొక్క పట్టణము
అది నాశనం అవ్వడానికి కారణము భూకంపములు వరుసగా వచ్చినందున ఆ పట్టణము నాశనం అయిపోయింది. In the same way, అదే విధానములో Laodicean age లవోదికీయ సంఘకాలం will end with a series of earthquakes. ఈ యొక్క భూకంపము యొక్క వరుస క్రమముగా భూకంపాలు వచ్చడం ద్వారా ఈ 7వ సంఘకాలము అంతమైపోతుంది. Are you with me, please? మీరు నాతోనే ఉన్నారా? దయచేసి Now, ఇప్పుడు we are seeing this period. ఇప్పుడు ఈ కాలమును మీరు చూస్తున్నారు కదా, Ushering in of millennium. వెయ్యేళ్ళ పరిపాలనలోనికి ప్రవేశించుట, 7th seal. 7వ ముద్ర, Ushering in of eternity for the bride. ఇక్కడ వధువు కొరకు నిత్యత్వములోనికి ప్రవేశించుట, 7th seal. 7వ ముద్రది. What is happening here ఇక్కడ ఏం జరుగుతున్నదో happens here. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. Are you అక్కడ interested? జరిగినదే ఇక్కడ జరుగుతా ఉన్నది. మీకు అర్థమవుతున్నదా? Now see. ఇప్పుడు చూడండి, See how the Lord says. చూడండి ఇక్కడ ప్రభు ఇలా చెప్తున్నాడు. And now we will not just read it for this period, we will read it by understanding for this period. ఇప్పుడు మనము ఇక్కడ అదిగో అక్కడ ఉండే కాలం కోసం కాదు ఇప్పుడు మనం దీన్ని చదవబోయేది. మనము అవగాహనతో ఇప్పుడు ఇక్కడున్న కాలం గురించి దీన్ని చదువుదాం. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Let's start. ప్రారంభిద్దాం. ఇక 16th verse. 16వ వచనం. The Lord also shall roar out of Zion. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. Who roars? ఎవరు గర్జిస్తున్నాడు? A lion. ఎవరు గర్జిస్తారు? ఒక సింహం. What happened in Revelation 10? ప్రకటన 10లో ఏం జరిగింది? He roared like a lion. ఆయన సింహము వలె గర్జించాడు. He roared in Zion. ఆయన సియోనులో గర్జించాడు ఆయన. And utter his voice from Jerusalem. యెరూషలేములో నుండి ఆయన యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. What was that voice? ఆ స్వరం ఏమిటి? That voice was 7 thunders. ఆ స్వరమే 7 ఉరుముల స్వరము. And the heavens and the earth shall shake. భూమి ఆకాశములు వణుకుచున్నవి. What happened in 1964? 1964లో ఏమైంది? The earth shook. భూమి వణికినది. The Lord will be the hope of his people. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. And the strength of the children of Israel. ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. Is he your hope tonight? ఈ రాత్రి ఆయన మీకు ఆశ్రమై ఉన్నాడా? Is he your strength? ఆయన ఇప్పుడు మీకు దుర్గముగా ఉన్నాడా? I want to tell you one thing. నేను ఒక విషయం మీకు చెప్పగోరుతున్నా. This is a promise for you. ఇది మీ కొరకైన వాగ్దానం. ఇది Sometimes when you talk about strength, కొన్నిసార్లు మనము ఆ బలమును గురించి మాట్లాడినప్పుడు you can lift up say 2 kgs, 5 kgs, 10 kgs. కొన్నిసార్లు నువ్వు 2 కేజీలు 5 కేజీలు 10 కేజీలు పైకి లేపగలవు బరువు పైకి. More strength, ఇంకా బాగా బలం ఉంటే 50 kgs. 50 కేజీలు. More strength, ఇంకా ఎక్కువ బలం ఉంటే 100 kgs. 100 కేజీలు. Then huge strength, ఇంకా బాగా బలం ఉంటే 500 kgs. 500 కేజీలు. But that is maximum. కానీ ఇక అదే ఎక్కువ. ఇక అంతకంటే ఎక్కువ మోయలేడు. ఎక్కువ బరువులను అతను ఎత్తలేడు. But what happens when the Lord is your strength? ప్రభువే నీకు బలమైతే ఏం జరుగుతుంది? ఇక Samson lifted the gates. సంసోను గవునులనే లేపాడు అక్కడ. More than 1000 kgs. 1000 కేజీల కంటే బరువు ఉంటుంది అది. He lifted the gates of the city. పట్టణముల యొక్క గవునులనే అతను లేపాడండి. The Bible is saying పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది that Lord ఆ ప్రభువు will be your strength. ఆయన నీ యొక్క బలమై ఉంటాడుగా. Then when that becomes your strength, మరి ఆయన ఇప్పుడు నీకు బలమైతే then what will happen to diabetes? ఇప్పుడు డయాబెటీస్ సంగతి ఏమైతదిగా? What will happen to BP? బీపీ ఏమవుతదిగా? 7th seal is the end of time of all things. 7వ ముద్ర అన్ని కార్యముల యొక్క కాలమునకు ముగింపై ఉన్నది.
I can challenge you. నేను మీకు సవాలు చేయగలను. If you sit in that presence 24 hours, your every disease will be gone. నువ్వు గనక 24 గంటలు ఆయన ప్రసన్నతలో కూర్చుంటే నీ ప్రతి రోగము పోతుంది. Your eyesight will return back. నీ యొక్క కనుచూపు మరలా తిరిగి వచ్చేస్తదిగా. Moses never lost his eyesight. మోషే ఎన్నడూ కూడా తన కనుదృష్టిని పోగొట్టుకోలేదు. Are you listening? మీరు వింటున్నారా? I'm reading further. అదే నా ఉద్దేశం. I want to bring you to a point. నేను ఇప్పుడు ఒక పాయింట్ యొద్దకు మిమ్మల్ని తీసుకురా కోరుతున్నా. So shall you know, verse 17. So shall you know that I am the Lord your God, dwelling in Zion, my holy mountain. 17. Yeah. మీ దేవుడైన యెహోవాను నేను నా ప్రతిష్టమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు. Are you listening? మీరు వింటున్నారా? Dwelling in Zion. సియోనులో నివసించుట. Not up there. అక్కడెక్కడ పైన కాదండి. You will realize. నీవు గుర్తిస్తావు. This revelation will open to you. ఈ ప్రత్యక్షత నీకు తెరవబడినప్పుడు that I am dwelling in Zion. నేను సియోనులో నివసిస్తున్నాను. My stones, నా యొక్క రాళ్ళు, my holy mountain. నా యొక్క పరిశుద్ధ పర్వతము. ఆమేన్. What else? ఇంకేమిటి? And no strangers shall pass through her anymore. అన్యజనులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. English says her. మరియు ఆంగ్లములో దానిలో అనుంది. Her means it's a she. అక్కడ హర్ అంటే ఆమె, ఆమెలో అని అర్థం. అక్కడ No strangers shall pass through my city anymore. ఇక ఏ అన్య జనులు కూడా నా పట్టణములో ఇక సంచరించరు. That means దాని అర్థం ఏంటి? under this coming ఈ రాగడ కింద I will bring it to a place. నేను ఒక స్థలంలోనికి తీసుకొస్తా. It will be a sin-free church. Sin-free church. అది ఇక పాపము లేని సంఘముగా ఉంటది. అది like it was at Pentecost. అది పెంతెకోస్తు రోజున ఎలా ఉందో అలా. Hananiah and Sapphira couldn't stay in that church. అక్కడ సఫీరా అననీయాలు వాళ్ళు అక్కడికి ఉండలేకపోయారు ఆ సంఘములో. When I bring this church to its glory, నేను ఈ యొక్క సంఘమును ఎప్పుడైతే మహిమలోనికి తీసుకొస్తానో Hananiah, Sapphira will vanish. అననీయ సఫీరాలు అక్కడ అదృశ్యమైపోయారు. Unbelievers cannot stay in the meetings. అవిశ్వాసులు కూటాలలో ఉండలేరు. Judas Iscariot cannot attend church. yes యూదా ఇస్కరియోతు సంఘమునకు హాజరు కాలేడిగా. The message will separate them. వర్తమానము వారిని వేరు చేస్తది. His coming will separate them. ఆయన రాగడ వారిని వేరు చేస్తది. The message will be so strong ఆ వర్తమానం ఎంత బలముగా ఉంటదంటే that they cannot sit. ఇక వాళ్ళు కూర్చోలేరుగా. They will leave. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక Achan will leave. ఆకాను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. They can't stay in the meeting. వారు కూటములలో ఉండలేరు. వాళ్ళు where? My Zion. అదిగో వారు నా యొక్క సియోనై ఉన్నారు. No strangers will walk there. ఎవరు అన్యజనులు అక్కడ సంచరించరు. Everybody will be dressed in the word. ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాక్యములో వారి యొక్క వస్త్రములు ధరించుకొని ఉంటారు. This is where I will bring Jerusalem. మరి అక్కడే నేను యెరూషలేమును తీసుకొని వచ్చేది. Her gates would be shut all the time for the strangers. అన్యజనుల కొరకు ఆమె యొక్క గవులు ఎల్లప్పుడూ మూసివేయి ఉంటది. No stranger can come. ఏ అన్యజనులు కూడా అక్కడికి రాలేరు. It will be a sin-free church. అది ఒక పాప నివారణ సంఘం, పాపము లేని సంఘం. అది That is the age we are coming to. ఇప్పుడు మనము ఆ కాలంలోనికే వస్తున్నాం. మనం Brother said, సోదరుడు చెప్పాడు, and it will happen everywhere. మరి అది ప్రతి చోట జరుగుతున్నది. Because we have the spirit of prophecy. ఎందుకంటే మన యొద్ద ఆ ప్రవచన ఆత్మ ఉన్నది మనకు. Today, ఈ రోజున every kind comes to the church. ప్రతి ఒక్క రకం వారు సంఘానికి వస్తారు.
Smoking cigarettes, coming to church. మరియు సిగరెట్లు తాగుతారు, సంఘానికి వస్తారు. But when that time comes, it will be a sin-free church. మరియు ఇక పాపము లేని సంఘము అనే ఒక కాలం వచ్చినప్పుడు, ఇక పాపం లేని సంఘం అన్నమాట, ఆ కాలానికి వచ్చినప్పుడు Either God will change you దేవుడు నిన్ను మార్చినైనా మార్చవచ్చు, and make you holy, మరి నిన్ను పరిశుద్ధపరచవచ్చు, or లేక you will leave. సంఘానైనా విడిచిపెట్టి వెళ్ళిపోతావు. What does Psalm 1 say? మరియు కీర్తన 1 ఏం చెప్తున్నది? The ungodly shall not stand in the congregation of the righteous. నీతిమంతుల సభలో పాపులు నిలవచాలరు. That's right, amen. What will happen? ఏం జరుగుతుంది? There's no scope for unbelievers then. అవిశ్వాసులకు అసలు అక్కడ ఇక అవకాశమే లేదండి. There's no scope for Judas. యూదాలకు అక్కడ అవకాశాలు లేవు. అర్థమవుతుందా? Earthquake will separate them. భూకంపం ఏం చేస్తుంది? వాళ్ళని వేరు చేస్తుంది. అది Are you listening, brother? వింటున్నారా సోదరుడా మీరు? Time is going on. Brother can preach more from that. దాని మీద ఇంకా సోదరుడు బోధిస్తాడు. సమయం వెళ్తా ఉన్నది. I will read verse 18. నేను ఇప్పుడు 18వ వచనం చదువుతాను. Now he's talking about this period. వాస్తవంగా ఇక్కడ ఆ కాలం గురించి మాట్లాడుతున్నాడు. Then we'll see what's happening here. కానీ ఇప్పుడు మనము ఈ కాలంలో ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం. Verse 18. 18వ వచనం. And it shall come to pass in that day that the mountains shall drop new wine. ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షరసము పారును. Hills will flow with milk. కొండలలో నుండి పాలు ప్రవహించును. Why does God use that word milk? దేవుడు ఎందుకు పాలు అనే మాటను వాడాడు ఇక్కడ? Because he sees his land as a woman. కారణం ఏంటే ఆయన తన యొక్క దేశాన్ని ఒక స్త్రీగా చూస్తాడు. దేశాన్ని ఒక స్త్రీగా చూస్తాడు ఆయన. Are you listening? మీరు వింటున్నారా? A land flowing with milk and honey. మరియు పాలు తేనెలు ప్రవహించే ఒక దేశము. He sees her as a woman. ఆమెను ఒక స్త్రీగా చూస్తాడు ఆ దేశాన్ని. Milk is flowing in the land. మరియు ఆ దేశములో పాలు ప్రవహిస్తా ఉన్నది. Her children can suck that milk. మరి ఆమె యొక్క పిల్లలు ఆ పాలును త్రాగవచ్చు. That is why ఆ కారణమును బట్టే in Isaiah last chapter మరి యెషయా చివరి అధ్యాయములో it says those who love her shall suck her breasts. yes ఎవరైతే ఆమెను ప్రేమించుచున్నారో ఆమె యొక్క స్తన్యములను కూర్చోవచ్చు. Because she has milk. కారణం ఏంటంటే ఆమె యొక్క పాలున్నాయి. God sees her as his wife. మరి దేవుడు అక్కడ ఆమెను తన భార్యగా చూస్తున్నాడు. Then what about this woman? మరి ఇప్పుడు ఇశ్రాయేలు సంగతి ఏంటిది? ఇప్పుడు that is the land of Israel. అదో ఇశ్రాయేలు యొక్క దేశం అది. What about this Israel? మరి ఈ ఇశ్రాయేలు సంగతి ఏంటి ఇప్పుడు? It's flowing with milk and honey. అది ఇప్పుడు పాలుతోనూ తేనెతోనూ ప్రవహిస్తా ఉన్నది. ఇప్పుడు there is abundance of food. అక్కడ ఆహారము సమృద్ధిగా ఉన్నది. Each topic has a message. I'll jump over. నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను నేను. And the rivers shall flow with water. మరియు నదులన్నీ యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. What is happening? ఏం జరుగుతా ఉంది? The land is changing. ఇప్పుడు భూమి మారిపోతున్నది. The land is changing, becoming fertile. ఇప్పుడు ఈ యొక్క భూభాగం అంతా కూడా ఏమవుతున్నదంటే అది ఫలవంతముగా మారిపోతున్నది. The presence of the Lord is changing the land. yes ప్రభు యొక్క ప్రసన్నత ఆ దేశమును లేక ఆ భూభాగాన్ని మార్చేస్తా ఉంది. In the same way, అదే విధానములో in the second coming, రెండవ రాకడలో the presence of the Lord ప్రభు యొక్క ప్రసన్నత is changing this land. ఈ భూమిని మార్చేస్తున్నది. ఈ దేశాన్ని మారుస్తా ఉన్నది. It is going from mortal to immortal. yes అది ఇప్పుడు మర్త్యత్వంలో నుండి అమర్త్యత్వంలోకి తీసుకెళ్తున్నది. Hallelujah. హల్లెలూయా.
The land is changing. ఇప్పుడు భూమి మారుతున్నది, ఇప్పుడు దేశం మారుతున్నది. In his presence. ఆయన ప్రసన్నతలో He's forming a new species. ఆయన ఇప్పుడు క్రొత్త జాతిని తయారు చేయుచున్నాడు. The morning message. ఉదయం నేను చెప్పినట్లుగా This is the work here. It is written here. ఇక్కడ అదే ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది, ఆ పని ఇక్కడ రాయబడి ఉంది. And what will happen? ఏం జరుగుతుంది? A fountain shall come forth out of the house of the Lord and water the valley of Shittim. నీతి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. What is happening under the seventh seal? ఏడవ ముద్ర కింద ఏం జరుగుతా ఉన్నదండి? In the ushering in of the millennium, ఆ వేయన పరిపాలన ప్రవేశించుటకు when the temple is built, మరి ఎక్కడైతే మందిరము కట్టబడిందో a river will flow from under the altar, the throne. మరి ఒక నది ఆ అక్కడున్న బలిపీఠము దగ్గర నుండి, ఆ మందిరము నుండి బలిపీఠము దగ్గర నుండి ప్రవహిస్తుంది. అది Ezekiel saw that ఎజ్కేల్ దాన్ని చూశాడు. in chapter 47. 47వ అధ్యాయముల First 1,000, he measured 1,000. ఆయన వెయ్యిగా దాన్ని కొలిచాడు. The waters are till the ankles. మరియు అప్పుడు అక్కడ నీరు కేవలం మోకాల వరకు ఉన్నది. Next 1,000, తర్వాత ఇంకొక 1000కి వెళ్తే to the knees. అది మోకాల వరకు వచ్చింది. Next 1,000, మరొక 1000కి to the waist. అది నడుము వరకు వచ్చింది. Next 1,000, మరొక 1000కి వెళ్తే it's a full river. అది పూర్తిగా నది అయిపోయింది. అక్కడ You can swim in it. దానిలో నువ్వు ఈత కొట్టవచ్చుగా. And the Bible says, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, wherever the waters of the river went, the land was healed. ఎస్. మరి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆ నీరు ఎక్కడికైతే వెళ్ళిందో ఆ వెళ్ళిన చోట ఉన్న ప్రదేశం అంతా స్వస్థత పొందుకున్నది. It will happen here. అది ఇక్కడ జరుగుతున్నది. What is happening here? మరి ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? అది Under the second coming. ప్రభు యొక్క రెండవ రాకడ కింద. What is that fountain? ఏంటిది ఆ ఊట? What is that river? ఆ యొక్క నది ఏమిటి? What did Jesus tell the woman at the well? మరి యేసు ఆ బావి దగ్గర ఉన్న స్త్రీకి ఏం చెప్పాడు? The water that I shall give you నేను నీకు ఇచ్చు నీరు shall become in you a river. అది నీలో ఒక నదిగా పారును. Under the seventh seal, ఏడవ ముద్ర కింద the river of the Holy Ghost will start from your soul, your heart, and water the whole body. Yes. ఆ ఏడవ ముద్ర కింద ఆ నది, ఆ పరిశుద్ధాత్మక నది, అది నీ హృదయం యొద్ద నుండి, అది నీ ప్రాణం యొద్ద నుండి ప్రవహించి మొత్తము ఈ శరీరమునంతటిని, ఈ భూమినంతటిని తడుపుతుంది. And one of these days, మరి ఈ దినములలో ఒక దినమున it will be so strong, అది ఎంత బలముగా ఉంటదంటే it will change the whole body. అది మొత్తం శరీరాన్ని మార్చేస్తది. The whole land will be changed. మొత్తం దేశమంతా కూడా, మొత్తం భూభాగం అంతా కూడా మార్పు చెందుతుంది. And you will be gone in the rapture. మరి నువ్వు ఎత్తబడిలోనికి వెళ్ళిపోతావు. ఇక Who is doing it? అది ఎవరు చేస్తున్నారు? His personal presence ఆయన వ్యక్తిగతమైన ప్రసన్నత with you. నీతో. Can you understand this much? ఇంతవరకు మీకు అర్థమైనదా? I'll jump over. Time is going on. సమయం అయిపోతుంది, నేను ఇంకా ముందుకు వెళ్తాను. Egypt shall be desolate. ఐగుప్తు, Egypt, verse 19. ఓకే. ఐగుప్తీయులు, ఏదోమీయులు యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశంలో నిర్దోషులకు వారి ప్రాణహాని కలగజేశారు కనుక ఐగుప్తు దేశం పాడగును. What is Egypt? ఐగుప్తు ఏంటి? The world. లోకం. What is Edom? ఏదోమీయులు ఏంటిది? Rome. రోమా. It will be destroyed. అది నాశనం చేయబడతాయి అవిగా. Thank you, Lord. ప్రభువా వందనాలు. Rome is destroyed from these lives. రోమా ఈ జీవితంలో నుండి నాశనం చేయబడ్డాయి. They have come out of Egypt. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. And he has destroyed Egypt from these lives. ఈ జీవితాల నుండి ఐగుప్తు ఆయన నాశనం చేసేశాడు. Can you see that? దాన్ని మీరు చూడగలుగుతున్నారా? Verse 20. ఇప్పుడు 20 వచనం. But Judah shall dwell forever, and Jerusalem from generation to generation. Verse 20, brother. Yeah, you are 21 you are reading. I am reading 20 actually. Judah shall dwell forever, and Jerusalem from generation to generation. ఓకే, మనకు 21వ వచనంలో ఉంది అది.
మరి అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. Generation to generation. తరతరములకు. What does it mean? దాని ఒక అర్థం ఏంటి? Not just you. అది నువ్వు మాత్రమే కాదుగా, Your children. నీ పిల్లలు కూడా, Your grandchildren. నీ యొక్క మనవలు కూడా. All shall dwell in the land. వారందరూ కూడా ఆ దేశంలో నివసించెదరు. God is bringing his church to a place. మరి దేవుడు ఇప్పుడు తన యొక్క సంఘమును ఒక స్థలంలోనికి తీసుకొస్తున్నాడు. When you don't have to worry. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. I am saved, but has my son been saved? నేను రక్షించబడ్డాను, కానీ మన కుమారుడు రక్షించబడ్డాడా? But the promises. కానీ ఇక్కడ వాగ్దానాలు Generation to generation. తరము నుండి తరముకు. Take this promise as yours tonight. ఈ రాత్రి వాగ్దానము నీదిగా తీసుకో. Claim your family. నీ కుటుంబమును నువ్వు రక్షించుకో ఈ రోజున. Claim your son. మరి నీ కుమారుని ఈ రోజు నువ్వు రక్షించుకో. Claim your daughter. నీ యొక్క కుమార్తెని ఈ రోజు నువ్వు రక్షించుకో. Claim your husband, claim your wife. మరి నీ యొక్క భార్యను, నీ యొక్క భర్తని ఈ రోజు రక్షించుకో. ఇక నువ్వు Thank you, Jesus. ఈ వాగ్దానం తీసుకోనిగా. Hallelujah. హల్లెలూయా. I'll just go on. నేను ఇంకా ముందుకు వెళ్తాను. Verse 21. 21వ వచనం. This is where I wanted to come. నేను ఇక్కడికే రాగోరుతున్నాను. For God will do a new thing in that time. మరి దేవుడు ఆ సమయంలో ఒక క్రొత్తది చేస్తాడు. What is that? దాని అర్థం ఏంటి? I will cleanse their blood that I have not cleansed, for the Lord dwelleth in Zion. Completely translation is wrong here. Completely. Please can you I'll read it in English. Yeah, thank you. For I will cleanse their blood that I have not cleansed. నేను వారి యొక్క రక్తమును శుద్ధి చేయుదును, ఇప్పటి వరకు నేను శుద్ధి చేయని దానిని శుద్ధి చేయుదును. Why? ఎందుకు? For the Lord dwelleth in Zion. ఎందుకు? యెహోవా సియోనులో నివాసిగా వసించును. In that period, ఆ కాలములో my presence will do something else. నా ప్రసన్నత ఏదో కార్యము చేస్తది. And it will be a new work which I have never done before. మరి నేను ఇంతవరకు చేయని కార్యమును నేను ఇప్పుడు ఒక కొత్త కార్యముగా దాన్ని చేస్తానిక. And what is that work? మరి ఆ యొక్క కార్యం ఏమిటి? I will cleanse their blood. వారి రక్తమును నేను శుద్ధి చేయుదును. నేను The blood which got polluted in Eden. ఆ ఏదోనులో అపవిత్రపరచబడిన లేదా కలుషితము చేయబడిన ఆ రక్తమును, Where serpent seed got introduced. సర్పంట్ సీడ్ Got introduced. మరి ఎక్కడైతే ఆ సర్ప సంతానము పరిచయం చేయబడిందో, And the blood was polluted. మరి అక్కడ రక్తము అక్కడ కలుషితం అయిపోయింది. But under the seventh seal, కానీ 7వ ముద్ర కింద, under the coming of the Lord, ఆ ప్రభు ఒక రాగడ కింద I will clean their blood. వారి రక్తమును నేను శుద్ధి చేస్తాను. I will make them my species. నేను వారిని నా జాతిగా చేస్తాను. From human blood, it will be my blood. ఇక మానవ రక్తము నుండి అది నా రక్తం అయిపోతుంది. How will I do it? అది నేను ఎలా చేస్తాను? My presence will do it. నా ప్రసన్నత దాన్ని చేస్తుంది. My presence will speak my word. నా ప్రసన్నత అక్కడ మాట పలుకుతుంది. The spoken word ఆ పలుకబడిన మాట will clean the blood. రక్తమును శుద్ధి చేస్తుంది. Take away every impurity. ప్రతి అపవిత్రతను అది తీసివేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Does the blood of Jesus clean you? యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను శుద్ధి చేసినదా? Does the water of the word wash you? వాక్యం అనే ఆ యొక్క నీరు నిన్ను కడిగినదా? Hallelujah. హల్లెలూయా. But he's doing a new thing. కానీ ఆయన ఇప్పుడు ఒక కొత్త విషయం I జరిగిస్తున్నాడు. will clean their blood. వారి రక్తమును శుద్ధి చేస్తా నేను. Cleaning the blood means taking away all that is wrong. రక్తమును శుద్ధి చేయడం అంటే అర్థము ఇక తప్పునంతా కూడా దాని నుండి తీసివేయడం ఇక. And changing them మరి వారిని మార్చడమై ఉన్నదిగా. back to what they were in Genesis 1. ఆదికాండం 1లో వారు ఏమై ఉన్నారో తిరిగి అక్కడికి మార్పు చేయుటై ఉన్నది. That is where he's bringing you and me tonight. అందుకే ఈ రాత్రి నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొస్తున్నాడు. This message ఈ వర్తమానము cleans the blood. రక్తమును శుద్ధి చేస్తది. ఆమేన్.
Glory. How does he do it? ఆయన ఎలా చేస్తాడు దాన్ని? The impurity is the white, red, black and pale. ఇంప్యూరిటీ In your blood is white horse, red horse, black horse, pale horse. మరియు ఆ అపవిత్రత ఏమిటంటే ఆ తెల్లని గుర్రము, ఆ ఎర్రని గుర్రము, ఆ నల్లని గుర్రము, మరి పాండురవర్ణము గుర్రమై ఉన్నది. Then what did he do? ఆయన ఏం చేస్తాడు? Send 4 beasts 4 జీవులను పంపిస్తాడు ఇప్పుడు to fight against the rider. ఆ యొక్క స్వారీ చేయడంతో యుద్ధం చేయడానికి. They destroy them. మరి వారు వాళ్ళని నాశనం చేస్తారు. And when it is destroyed, మరి వారు నాశనం చేస్తున్నప్పుడు the blood is pure. అప్పుడు రక్తం ఇక శుద్ధి చేయబడింది. Then అప్పుడు after preaching the 4th seal, 4వ ముద్రను బోధించిన తర్వాత in the 5th seal, 5వ ముద్రలో he brings a testimony. ఆయన ఒక సాక్ష్యమును తీసుకొస్తాడు. A girl who had leukemia. మరి ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి లుకీమియా రోగముతో బాధపడతా ఉన్నది. Which is blood cancer. అదే రక్తపు క్యాన్సర్ అది. And Brother Branham said, మరి సోబేనం గారు చెప్పారు, that girl was brought to me. మరి ఆ యొక్క అమ్మాయి నా యొద్దకు తీసుకొని రాబడింది. And I prayed for her. నేను ఆమె కొరకు ప్రార్థించాను. Holy Ghost pronounced it healed. మరి పరిశుద్ధాత్మ ఆమె స్వస్థత పొందుకున్నదని ప్రకటించాడు. She was healed instantly. ఆమె వెంటనే స్వస్థత పొందుకున్నది. When they took her to the doctor, తర్వాత ఆమెను డాక్టర్ యొద్దకు తీసుకెళ్లారు. there was not even a trace of blood cancer, leukemia in her blood. ఆ రక్తపు క్యాన్సర్, లుకీమియా ఒక చిన్న ఆనవాలు కూడా ఆమె రక్తంలో కనబడలేదు. Then Brother Branham said, అప్పుడు సోదరుడు బ్రహ్నం గారు చెప్పారు, what is it? అదేమిటి? God taking a polluted blood stream and cleansing it and changing it in a split second. దేవుడు ఒక చెడిపోయిన రక్తమును, వ్యాధిగ్రస్తమైన రక్తమును తీసుకొని ఒక క్షణములోనే దాన్ని శుద్ధీకరణ రక్తముగా మారుస్తున్నాడు. In the same way, అదే విధానములో there is a girl here, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది. and he by his spoken word, పలుకబడిన మాట ద్వారా ఆమె స్వస్థత పొందుకున్నది. change the blood, రక్తము మారిపోయినది. a new blood stream, ఒక కొత్త రక్తపు ప్రవాహము. word blood cells వాక్యం యొక్క రక్తపు కణాలు flowing inside. కొంతమందిలో అది ప్రవహిస్తా ఉన్నది. And one of these days, మరి ఈ దినములలో ఒక దినమున it will be so strong, అది ఎంత బలముగా ఉంటదంటే you will be wrapped, ఎంత సృష్టిగా చేస్తున్నాడు. taking you out of this body, taking you out of this body మరి నిన్ను ఈ శరీరం నుండి బయట తీసుకొస్తున్నాడు. to a new body, కొత్త శరీరంలోనికి to a తీసుకెళ్తున్నాడు. glorified body. మహిమ శరీరంలోనికి తీసుకెళ్తున్నాడు. In this period, ఈ యొక్క కాలములో with his presence, ఆయన ప్రసన్నతతో, that presence is here, ఆ ప్రసన్నత ఇక్కడ ఉన్నది. that presence is here, ఆ ప్రసన్నత ఇక్కడ ఉన్నది. Jesus is here, యేసు ఇక్కడ ఉన్నాడు. 4 beasts are here. 4 జీవులు ఇక్కడ ఉన్నాయి. పరుష్య ఎంతమందికి గుర్తుంది? నేను బోధించిన వర్తమానం పరుష్య. ఇప్పుడు ఆయనే స్వయంగా ఉండి, వధువులో ఉండి పని చేస్తున్నాడు ఆయన. అదేనా రెండవ రాకడా? ఇప్పుడు ఆయన దూతలను పంపడం కాదు. ఈ సమయంలో ఉన్న వధువు చాలా ప్రత్యేకమైనది. ఆమె ముందున్న సంఘకాలాల కంటే ఇప్పుడున్న వధువు చాలా ప్రత్యేకమైనది. ఏమాన్ 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 వారి కోసం దూతలు పంపించాడు ఆయన.